హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి 4th లెసన్ డిటర్మినెంట్స్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎవ్రీ క్వశ్చన్ పేపర్లోని ఎవ్రీ సెక్షన్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంసెట్కి జేఈకి కూడా ఇంపార్టెంట్ ఈ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది. మీరు గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో ఉన్న మనకి 13 లెసన్స్ మనకి ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్లో 14 లెసన్స్ కానీ, సెకండ్ ఇయర్లో ఉన్న 13 లెసన్స్ కానీ మనకి ఇంట్రడక్షన్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థమైతేనే నువ్వు ప్రాబ్లమ్స్ లేక వెళ్తే కూడా ఏదన్నా చేయగలుగుతావు. కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే నువ్వు ఏమీ చేయలేవు. అది గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ అసలు ఈ లెసన్ దేని గురించి ఉంది, ఏంటిది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఇందులో నుంచి, మనకి ఎలా సాల్వ్ చేయాలి అనేది మొత్తం ఇంట్రడక్షన్ క్లాస్లోనే ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది అర్థం చేసుకున్నప్పుడే నువ్వు ముందరకు వెళ్ళేది. ఓకే, అర్థమైందా? ప్రాబ్లమ్స్ ఎవరికి రావండి? కూడికలు, తీసివేతలు, ఫార్ములా అప్లయింగ్, కండిషన్స్ పరంగా లెట్ అనేది వేటు అప్లై చేసుకుంటే వెళ్ళిపోతాం. అసలు నీకు అవన్నీ చెయ్యాలి అంటే క్వశ్చన్ ఏందో అర్థం అవ్వాలి. ఆ క్వశ్చన్ అంటే దేని గురించి అడుగుతున్నారో తెలియాలి. దేని గురించి అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఇంట్రడక్షన్ క్లాస్లోనే మనకు ఆ టాపిక్స్ అన్నీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్రడక్షన్ క్లాసెస్ మాత్రం మిస్ అవ్వద్దండి. ఎవ్రీ లెసన్ ఇంట్రడక్షన్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. నీకు ఎంసెట్కి కానీ జేఈకి కానీ అది గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ అనేది తెలియాలి. అసలు లెసన్ ఏంటిది, ఆ లెసన్లో ఏముంది, ఏం చేయాలి, మనం ఈ లెసన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మొత్తం తెలుసుకోవాలి. కాబట్టి ఇంట్రడక్షన్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించి, అలాగే 10th క్లాస్కి సంబంధించి ఈ విక్టరీ స్టడీస్లో వీడియోస్ అనేవి చూడడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్కి కూడా సంబంధించి. అలాగే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే నేను మోడల్ పేపర్స్ కానీ, చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ, ఏమన్నా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను పోస్ట్ చేస్తాను. అలాగే మీకు ఏమన్నా డౌట్ ఉన్నా యూట్యూబ్లో కామెంట్ చేయొచ్చు, టెలిగ్రామ్లో కామెంట్ చేయొచ్చు. నేనే డైరెక్ట్గా మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఓకే స్టూడెంట్స్, ఓకే ఇప్పుడు మనం డిటర్మినెంట్స్ గురించి మాట్లాడుకుందాం. 4th లెసన్. ఓకే, ఇక్కడ మనకి ఈ డిటర్మినెంట్స్లో నుంచి ఫస్ట్ ఎన్ని మార్కులు వస్తాయి చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, మొత్తం 15 మార్క్స్ కదా. అంటే పాస్ మార్కులో మనకి దాదాపుగా 55% ఇక్కడనే రావడం జరుగుతుంది మనకి ఇంకా కదా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాస్ మార్కుల్లో నేను చెప్తున్నది. ఓకే 15 మార్క్స్ కాబట్టి అంత ఈజీగా తీసుకోదండి. చాలా ఈజీ లెసన్స్, అన్ని ఎక్సర్సైజెస్, అలాగే వీలైతే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ లెసన్కి సంబంధించి. ఎందుకంటే మనకి ఎవ్రీ సెక్షన్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కూడా, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్సర్సైజెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వీలైతే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, అసలు వాట్ ఈజ్ డిటర్మినెంట్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ తెలుసుకున్నాం కదండి. ఎందుకన్నా మళ్ళీ మ్యాట్రిక్స్ వచ్చిందంటే ఆ మ్యాట్రిక్స్ మీదనే ప్రయోగం ఇప్పుడు చేసేది మనం. ఇప్పటి వరకు మ్యాట్రిక్స్ అంటే మనం తెలుసుకున్నాం ఏంది, నంబర్స్ని అరేంజ్ చేసేదాన్ని మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఎలా అరేంజ్ చేయాలి? రోస్, కాలమ్స్తో అరేంజ్ చేసేదాన్ని మ్యాట్రిక్స్ అని మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు మనము బాగా గమనియండి. ఇప్పటివరకు మనం మ్యాట్రిక్స్లో ఒక మ్యాట్రిక్స్ ఇస్తే ఇంకొక మ్యాట్రిక్స్తో మల్టిప్లికేషన్ చేయడం, ఒక మ్యాట్రిక్స్ ఇస్తే ఇంకొక మ్యాట్రిక్స్ని అడిషన్ చేయడం, ఇలా చేసేసాం కదా. స్కేలార్ మల్టిప్లికేషన్ అని, ఈక్వేషన్స్ అని, లేకపోతే ఒక మ్యాట్రిక్స్ తెలియకపోతే కూడా ఆ మ్యాట్రిక్స్ని కూడా కనుక్కున్నాం, రైట్? ఇప్పుడు మ్యాట్రిక్స్తో పని కాదు, ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్తో మనకి పని. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. బాగానండి, ఇప్పటివరకు మనము ఆ మ్యాట్రిక్స్ మాత్రమే కనుక్కున్నాం, ఆ మ్యాట్రిక్స్ మీదనే మాత్రమే ప్రాబ్లమ్స్ అనేటివి చేసాం. కానీ ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ లోపల బాగా వినండి, అంటే ఆ మ్యాట్రిక్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని బట్టి మనం ఇప్పుడు సాల్వ్ చేసేదే డిటర్మినెంట్. అంటే ఒక మ్యాట్రిక్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనం సాల్వ్ చేసి ఒక వాల్యూ కనుక్కుంటాం. ఆ వాల్యూయే న్యూమరికల్ వాల్యూ అంటాం. ఓకే, ఆ న్యూమరికల్ వాల్యూని మనము డిటర్మినెంట్ అని మాట్లాడతాం. ఓకే, వాట్ ఈస్ ద డిటర్మినెంట్? ఏ డిటర్మినెంట్ ఈస్ ద న్యూమరికల్ వాల్యూ అసోసియేటెడ్ విత్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇక్కడ అన్ని మ్యాట్రిక్స్లు తీసుకోకూడదండి. అంటే మనకి 1 into 2, 2 into 1 అంటే ఎలా పడితే ఎలా ఉన్న ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ని తీసుకోకూడదు. కేవలం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ అన్ని మాత్రమే ఉండాలి. అలాంటి వాటికి మాత్రమే మనం డిటర్మినెంట్ కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు 2, 3, 4, 1 ఉంది. ఇక్కడ 3, 6, 7, 1 ఉంది. అంటే ఈ దానికి డిటర్మినెంట్ కనుక్కోవచ్చు, ఈ దానికి డిటర్మినెంట్ కనుక్కోవచ్చు. ఓకే, ఇగో ఇలా ఉంది చూడండి.
ఇగో ఇలా ఉంది, దీనికి డిటర్మెంట్ కనుక్కోవడం కుదరదు, మళ్ళీ దీనికి డిటర్మెంట్ కనుక్కోవచ్చు. ఓకే, ఈ డిటర్మెంట్ ఏంది, ఎలా కనుక్కోవాలనేది పూర్తిగా చెప్తాను. మీరు డిటర్మెంట్ ఎలా వస్తుంది, ఎలా చేయాలి అనేది ఒక్కటి తెలుసుకోండి ఇప్పుడు. ఓకే, ఇగో ఇలా ఉన్నదానికి మనము డిటర్మెంట్ కనుక్కోవడం కుదరదు. కేవలము ఒక రో ఒక కాలం అంటే 1 into 1 అంటే ఒక రో ఒక కాలం ఉండాలి, లేదా 2 into 2 అంటే 2 rows 2 columns ఉండాలి, 3 into 3 అంటే 3 rows 3 columns ఉండాలి, 4 into 4 rows 4 columns ఉండాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్క్వేర్లో ఉండాలి కరెక్ట్గా. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ ఎన్ని ఉన్నాయో వాటికి మాత్రమే మనము డిటర్మెంట్ వాల్యూ కనుక్కుంటాము. దాని లోపల ఎలా చేయాలి, ఎలిమెంట్స్ లోపల అనేది కూడా చెప్తాను. ఓకే, క్లియర్గా దేనికి అప్లై చేయాలి డిటర్మెంట్ కనుక్కోవాలంటే అనేది అర్థమైందా. మ్యాట్రిక్స్లో సేమ్ ఏంటిది, సేమ్ రోస్ ఉండాలి, సేమ్ కాలమ్స్ ఉండాలి. ఇక్కడ రాసానులేండి డిటర్మెంట్, దానికి ఆ డిటర్మెంట్ కనుక్కుంటాం. ఏంది, ఆ మ్యాట్రిక్స్ లోపల ఉన్న ఈ ఎలిమెంట్స్తో ఒక వాల్యూ అనేది కనుక్కుంటాం, ఆ వాల్యూనే డిటర్మెంట్. ఓకే, క్లియర్. ఏ డిటర్మెంట్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఫర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. చెప్పాను ఇందాక, ఇప్పటివరకు అదే చెప్పాను. ఏంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే మనం డిటర్మెంట్ కనుక్కుంటాం, మిగతా వాటికి కనుక్కోవడం కుదరదు. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, సేమ్ రోస్ ఉండాలి, అలా సేమ్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, అంటే సేమ్ రోస్ ఉండాలి, సేమ్ కాలమ్స్ ఉండాలి. అలాంటివి మాత్రమే మనం డిటర్మెంట్ వాల్యూ అనేది కనుక్కోవడం కుదురుతుంది. ఎటువంటి మిగతా వేరు లేకుండా, అంటే ఇక్కడ ఒకటే సింపుల్, సేమ్ రోస్ ఉండాలి, సేమ్ కాలమ్స్ ఉండాలి, అలాంటి వాటికి మాత్రమే మనం డిటర్మెంట్ కనుక్కుంటాం, మిగతా వాటికి కనుక్కోవడం కుదరదు. ఓకే, మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మీకు మళ్ళీ డిఫరెన్స్ చెప్తాను. మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్స్కి తేడా ఏంది, ఆ మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది అన్నీ చెప్తాను. ఆ తర్వాత మిగతా టాపిక్స్లోకి వెళ్తాను. మ్యాట్రిక్స్ అంటే అరేంజ్ ఆఫ్ నంబర్స్. మనం చెప్పాను, ఫస్ట్లోనే చెప్పినాను. ఏంది, మనము ఆ నంబర్స్ని రోస్ని కాలమ్స్గా రాసేదాన్ని మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, డిటర్మెంట్ అంటే ఏంటంటే వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆ లోపల అంటే ఆ మ్యాట్రిక్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ వాల్యూనే మనకి ఏంటిది డిటర్మెంట్. వాల్యూస్ అంటే ఈ వాల్యూస్ అన్ని డిటర్మెంట్ కాదు, వీటిని దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ని సాల్వ్ చేస్తాం కండిషన్ ప్రకారం. ఇక్కడ రాసిన హౌ టు ఫైండ్ ద డిటర్మెంట్ వాల్యూ అక్కడ చెప్తాను. అంటే దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనం సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూనే మనకి డిటర్మెంట్ వాల్యూ. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు సింబల్ ఆఫ్ డిటర్మెంట్. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ రైటెన్ యూజింగ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. మ్యాట్రిక్స్ రాయడానికి మనం ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగిస్తాం కదా, బట్ డిటర్మెంట్ రైటెన్ యూజింగ్ ద వర్టికల్ బార్స్. అంటే మనం ఇలా వాడతాం అనమాట, అంటే ఇగో ఇలా వాడతాం. ఓకే, ఆ వాల్యూ మనము కనుక్కోవాలి అనుకుంటే. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి సింబల్ ఆఫ్ డిటర్మినెంట్స్. ఓకే, దీన్ని ఇంకొకటి నేను ఇక్కడ రాయలేదు. డెల్టా ఆర్ ఇగో డెల్టా ఏ అన్న రాయొచ్చు, అలాగే ఇలాగన్నా రాయొచ్చు, లేదా మాడ్యులస్ ఏ అని ఇలా కూడా రాయొచ్చు. అంటే దాని వాల్యూ మనం ఇలా మాడ్యులస్ అంటే డిటర్మినెంట్ వాల్యూని మాడ్యులస్ ఏ అన్నా, లేదా డెల్టా ఏ అన్నా, లేదా ఇలా డెల్టా ఏ అన్నా రాసినా పర్లేదు. ఓకే, క్లియర్. దాని వాల్యూ. ఓకే, మనం ఎలా కనుక్కోవాలి, వర్టికల్ బార్స్తో మనం ఆ వాల్యూని అనేది కనుక్కోవాలి. వై డూ యూజ్ ద డిటర్మెంట్, ఎందుకు డిటర్మెంట్ అనేది ఉపయోగపడుతుంది, ఎందుకు ఇక్కడ చూడండి, ఎందుకు ఉపయోగిస్తాం ఈ డిటర్మెంట్ వాల్యూని. We use the determinant to find a numerical value from a square matrix. Square matrix కి determinant value కనుక్కుంటాం కదా, ఒక numerical value. Later the value help using inverse matrix, solving equations, area of triangles and may another applications. అంటే మనం కనుక్కున్న determinant value అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ చేయడానికి, ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి, అలాగనే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి, ఇలా చాలా విధాలుగా అనేది మనకు ఆ డిటర్మెంట్ వాల్యూ వస్తుంది. అన్న డిటర్మెంట్ అంటున్నావు, అసలు ఆ డిటర్మెంట్ వాల్యూ ఎలా కనుక్కోవాలి మ్యాట్రిక్స్ని బేస్ చేసుకొని, అది ఇప్పుడు టాపిక్. హౌ టు ఫైండ్ డిటర్మెంట్ వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉంటాయి. కన్సిడర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మనము ఈ 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే, అది చెప్పాను కదా, సాల్వింగ్ ద ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ మీద సాల్వ్ చేయొచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీద సాల్వ్ చేయొచ్చు. నేను సాల్వింగ్ ద ఈక్వేషన్స్ మీద మీకు ఎలా దీన్ని కనుక్కోవాలని చెప్తాను. మరి ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది. ఓకే, పర్లేదు. ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు 0, సిఎక్స్ ప్లస్ డివై ఈక్వల్ టు 0 కదా. అంటే ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్, ఎక్స్వై అంటే దీని వాల్యూ సేమ్, కానీ కోఎఫిషియంట్లు మాత్రం వేరు కదా. అంటే ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ద అబోవ్ ద సిస్టమ్ ఆఫ్ కెన్ బి రైట్ అండ్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిక్స్ రూపంలో రాద్దాం. అంటే ఇక్కడ
మనకి ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ సేమ్, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ సేమ్, అంటే ఇవి కోఎఫిషియంట్లు కదా, సారీ వేరియబుల్స్ కదా, ఈ వేరియబుల్స్ అన్నీ ఒక పక్కకు రాద్దాం. వై ఎక్స్ వై, ఎందుకన్నా రెండే రాసావు 4 ఉండే కదా అనుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ సేము, ఇక్కడ వై సేము, కాబట్టి ఎక్స్ వై. ఇక్కడ కోఎఫిషియంట్లు అంటే ఏంది, ఎక్స్ పక్కన ఉన్నది వై పక్కన ఉన్నది, ఈ ఎక్స్ పక్కన ఉన్నది వై పక్కన ఉన్నది కోఎఫిషియంట్లు అంటాం. మరి ఆ కోఎఫిషియంట్లు అన్నీ ఒక పక్కకి ఏబి సిడి కదా. ఓకే, ఈక్వల్ టు మొత్తం దేనికి సమానం అవుతుంది, 0కి సమానం అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్స్ నేను మ్యాట్రిక్స్ రూపంలో రాసేసాను. ఇప్పుడు వీటిని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ కదా మనకు కనపడుతుంది. మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే మనము ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లికేషన్ చేయాలి, సెకండ్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ వై బీవై. ఓకే, మళ్ళీ ఫస్ట్ రోతో ఈ కాలం అయిపోయింది, సెకండ్ రోతో ఈ కాలం మల్టిప్లికేషన్ చేయండి. సి ఇంటూ ఎక్స్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ వై డివై. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ 0 ఉంది. జీరో అంటే ఏంది మనకి, జీరో మ్యాట్రిక్స్గా రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బాగా వినండి. ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు 0. చూడండి, నేను మ్యాట్రిక్స్ నుంచి కనుక్కుంటూ వెళ్తున్నాను, 0. అలాగనే సిఎక్స్ ప్లస్ డివై ఈక్వల్ టు 0. చూడండి, మళ్ళీ సేమ్ ఇదే వస్తుందిలేండి ఈక్వేషన్స్. వెయిట్ చేయండి కొంచెం. చూడండి, మనం ఇప్పుడు అంటే మ్యాట్రిక్స్ నుంచి ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. ఇప్పుడు మ్యాట్రిక్స్లో మల్టిప్లికేషన్ చేసాము, తర్వాత ఏం చేసేసాం, 0 అనేది అప్లై చేసేసాం రెండింటికి. ఇక్కడ ప్లస్ బీవై అవతల పోతే ఏమవుతుంది, మైనస్ బీవై కదా. ఓకే, ఇక్కడ దీన్ని 1 అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ 1 అనుకున్నాము. ఇక్కడ ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. నేను మ్యాట్రిక్స్ నుంచి ఈ ఈక్వేషన్స్గా ఇలా రాసుకున్నానండి. యాక్చువల్గా చెప్పాలంటే ప్రాబ్లం ఇక్కడ నుంచి. ఓకే, మీకు అందుకే ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయని ఇట్లా ఈక్వేషన్ పరంగా తీసుకున్నానని చెప్పనిక రాశాను. యాక్చువల్గా ఇక్కడి నుంచే ప్రాబ్లం. ఓకే, ఇది ప్లస్ బీవై అవతల పోతే మైనస్ బీవై, అంటే ఏఎక్స్ ఈక్వల్ టు మైనస్ బీవై. మనము ఎక్స్ వై అంతా ఓ పక్కకి, మిగతావన్నీ ఓ పక్కకి పంపిద్దాం. అంటే ఏ ఇంటూ అవతలకు వస్తే డివైడెడ్ బై వై ఇంటూ యూతలకు వస్తే డివైడెడ్ బై, అంటే ఎక్స్ బై వై ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇది నెంబర్ 3 అనుకుందాం. ఇక్కడ 1 2 అయిపోయినాయి కదా ఈక్వేషన్స్, ఇది నెంబర్ 3 అనుకుందాం. అలాగనే దీన్ని కూడా ఫ్రమ్ 1. ఇప్పుడు ఫ్రమ్ 2 చూద్దాం. ఫ్రమ్ 2 ఏముంది, సిఎక్స్ ఇది ప్లస్ బీవై కదా, అవతలకు పోతే మైనస్ డివై, సారీ బీవై కదా, మైనస్ డివై. ఇది ప్లస్ డివై అవతలకు పోతే మైనస్ డివై. సేమ్ మళ్ళీ ఎక్స్ వై కనుక్కోండి. ఎక్స్ వై ఈక్వల్ టు మైనస్ డి బై సి. చూడండి, వై ఇంటూ యువతలకు వస్తే డివైడెడ్ బై, సి ఇంటూ అవతలకు పోతే డివైడెడ్ బై. ఓకే, ఇది నెంబర్ 4 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ 3 and 4 ఏంది, 3 and 4 చేద్దాం. ఇక్కడ ఫ్రమ్ 3 and 4 చూడండి, ఎక్స్ వై ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, అలాగని ఈక్వల్ టు ఎక్స్ వై ఈక్వల్ టు మైనస్ డి బై సి. అంటే ఎందుకంటే ఎక్స్ వై సేమ్ ఉండే మనకి ఇక్కడ 3వ ఈక్వేషన్ 4వ ఈక్వేషన్లో. కాబట్టి ఎక్స్ వై క్యాన్సల్, ఏం మిగులుతుంది మనకి, మైనస్ బి బై ఏ ఈక్వల్ టు మైనస్ డి బై సి. ఓకే, మైనస్ క్యాన్సల్ చేయండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దీన్ని ఏం చేస్తాం, ఏ ఇంటూ డి ఏడి ఈక్వల్ టు, అలాగనే సి ఇంటూ బి సిబి. ఓకే, ఇది ప్లస్ యువతలకు వస్తే మైనస్, అంటే ఏ డి మైనస్ సిడి ఈక్వల్ టు 0. అంటే ఈ లోపల ఉన్న మన మ్యాట్రిక్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఈ మ్యాట్రిక్స్ని మనము సాల్వ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఏడి మైనస్ సిడి అనేది చేస్తే మనకి ఈ ఎక్స్ వై వాల్యూస్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ అంతా అంటే ఎలిమినేషన్ చేస్తాం అన్నమాట మొత్తం పూర్తిగా. అంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్కి, అంటే ఇక్కడ 2 into 2 మ్యాట్రిక్స్ ఇక్కడ మనకి జరుగుతుంది. కాబట్టి 2 into 2 మ్యాట్రిక్స్కి ఏడి మైనస్ సిడి, అంటే ఏడి మైనస్ సిడి అంటే మల్టిప్లికేషన్ చేసి తీసివేయాలి. ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక డిటర్మెంట్ వాల్యూ కావాలనుకుంటే. అదే 3 into 3 చేయాలంటే కూడా ఇప్పుడు చెప్తాను అన్ని పూర్తిగా. అర్థమైంది కదా, అసలు ఎలా ఎందుకు మైనస్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను తర్వాత. ఇలా చేస్తేనే నీకు డిటర్మెంట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వాట్ ఈస్ డిటర్మెంట్ అంటే ఒక మ్యాట్రిక్స్కి, అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ని మనం సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ, న్యూమరికల్ వాల్యూనే డిటర్మెంట్ అని మాట్లాడతాం. ఓకే, మ్యాట్రిక్స్ అంటే అరేంజ్ ఆఫ్ నంబర్స్, అదే డిటర్మెంట్ అంటే వాల్యూ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్కి వాల్యూనే మనకి డిటర్మెంట్. ఓకే, సింబల్ మనకి ఇగో దాని ఆన్సర్ ఏమో మాడ్యులస్ ఏ లేదా డెల్టా ఏ, ఇగో ఇట్లాగన్నా రాయొచ్చు. స్క్వేర్ బ్రాకెట్స్కి ఏమో ఇది, దీనికేమో మనకి
వర్టికల్ బార్స్ అనేవి ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగపడుతుందంటే మ్యాట్రిక్స్ని ఇన్వర్స్ చేయడానికి, అలాగనే సాల్వ్ ఈక్వేషన్ చేయడానికి, అలాగనే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ అదర్వైజ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎలా సాల్వ్ చేయాలి ఒక మ్యాట్రిక్స్ని మనం డిటర్మినెంట్ వాల్యూ అనుకోవాలంటే అగో a ఇంటూ d మైనస్ cd ఈక్వల్ టు 0గా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకే, నోడు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ ఈ టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్, డిటర్మినెంట్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి. ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నారు అంటే ఏంది, 1 ఇంటూ 1, 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 4 ఇంటూ 4 అంటే ఒక రో ఒక కాలం, 2 రో 2 కాలమ్స్, 3 రోస్ 3 కాలమ్స్ ఉన్న వాటికి మాత్రమే డిటర్మినెంట్ కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, రాపిచ్చాను కూడా ఇందాక. ఓకే, ఫస్ట్ టాపిక్లో. ఓకే, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంది 1 ఇంటూ 1, 2 ఇంటూ 2, 3 ఇంటూ 3 వాటికి మాత్రమే మనం డిటర్మినెంట్ కనుక్కోవడానికి అవకాశం, లేకపోతే ఉండదు. ఓకే, క్లియర్ అయిపోయింది. మరి వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది టాపిక్ ఇప్పుడు. ఓకే, 1 ఇంటూ 1 అంటే ఒక్క రో ఒక్క ఎలిమెంట్ అంటే ఒక్క రో ఒక్క కాలం ఉంటే మాత్రమే దాన్ని డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి. ఓకే, నేను ఇక్కడ హోంవర్క్లు కూడా ఇస్తాను. ఇక్కడ రౌండ్ అప్ చేసిన ప్రతి ఒక్కటి మీకు హోంవర్క్. ఓకే, ఇక్కడ ఒక్క రో అంటే ఇగో ఒక రో ఒక కాలం కదా, అంటే ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, డిటర్మినెంట్ కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్క రో ఒక కాలం అంటే 1 ఇంటూ 1 ఉంటే దాని ఆన్సర్ డైరెక్ట్ అదే. ఓకే, -5 ఇది మాడ్యులస్లో ఉంది అనుకున్నారు కదా, -5 అది మాడ్యులస్ కాదు. మనం ఏమని మాట్లాడుకున్నాం, వర్టికల్ బార్ అని మాట్లాడుకున్నాం. కాబట్టి ఇవి మనకి మాడ్యులస్ కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీని ఆన్సర్ ఇప్పుడు -5. ఇక్కడ మాడ్యులస్ ఏ ఉంది అంటే దీని డిటర్మినెంట్ ఎంత, ఏ. దీని డిటర్మినెంట్ ఎంత, 8. దీని డిటర్మినెంట్ ఎంత, -5. అంటే నంబర్లు ఏం లేవు కదా క్యాలిక్యులేషన్ చేయడానికి. ఒకరో ఒక కాలం ఉన్నప్పుడు నీకు డిటర్మినెంట్ ఇవే ఉంటాయి. మరి వీటి ఆన్సర్స్ని కూడా కామెంట్ బాక్స్లో చేయండి. మరి ఏం లేదు, హోంవర్క్ అని పెట్టి ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం అని చెప్పేసి వీటి ఆన్సర్స్ రాయండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అని రాసేసేయండి. ఓకే, ఇప్పుడు బి. ఇప్పుడు 1 ఇంటూ 1 అయిపోయింది కదా, ఇప్పుడు 2 ఇంటూ 2 డిటర్మినెంట్ అంటే 2 రోస్ 2 కాలమ్స్ మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఎలా చేయాలి అంటే దానికి ఇందాక నేను చెప్పాను అక్కడ బాక్స్లో ఏంది, a ఇంటూ బి a ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి. ఓకే, ఎలా చేసినా ఓకే. అంటే ఈ 2 ఇంటూ చేసి మైనస్ గుర్తుపెట్టి మళ్ళీ ఈ 2 ఇంటూ చేయాలి. ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎలా వచ్చిందని నేను మొత్తం ఈక్వేషన్స్ పరంగా చూపించాను మీకు. ఓకే, కాబట్టి ఏమవుతుంది, a ఇంటూ డి మైనస్ బి ఏంది బి ఇంటూ సి. మీకు ఇదంతా అక్కర్లేదు అనిపించింది అనుకో, 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నప్పుడు 7 ఇంటూ 4 మైనస్ 3 ఇంటూ 6 ఏమవుతుంది, 7 4 జా 28 మైనస్ 3 2 జా 6. 8లో కల్లా 6 పోతే 8లో కల్లా 6 పోతే ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది. ఇక్కడ 2 అలాగనే ఉంటుంది అంటే 22. అంటే ఈ 2 ఇంటూ 2 మనకి 2 ఇంటూ 2 అంటే 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. మరి దానికి డిటర్మినెంట్ వాల్యూ ఎంత వచ్చింది, 22 వచ్చింది. అర్థమైందా? ఇంకంతే, దీన్ని ఇంటూ చేయాలి. ఇగో క్రాస్ మల్టిప్లికేషన్లు అక్కడ అనుకోండి మీరు, దీన్నే క్రాస్ దీన్ని ఇంటూ చేసేసి మధ్యలో మైనస్ అనేది మర్చిపోద్దండి. ఎలా వచ్చింది అనేది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే అసలు ఎందుకు ఇట్లా చేయాలి, అదే ఎందుకు చేయాలి, మైనస్ ఎందుకు చేయాలని కొందరు డౌట్స్ పడుతుంటారు అనమాట మ్యాథ్స్లో, ఎందుకు చేయాలి అవి. అందుకే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, 7 4 జా మైనస్ 3 2 జా మొత్తం చేస్తే 28లో కల్లా 6 పోతే 22. ఓకే, ఇది డిటర్మినెంట్ వాల్యూ అంటే దీనికి డిటర్మినెంట్ వాల్యూ ఎంత, 22. మరి దీనికి కూడా చేసి చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ వేసేద్దాం. ఇంకా 5 6 జా 30 మైనస్ 3 1 జా 3, 13లో కల్లా 3 పోతే ఎంత, 27. ఇంకంతే ప్రాబ్లం. ఓకే, దీని డిటర్మినెంట్ వాల్యూ ఇది ఇంకా దీనికి సంబంధించి. ఓకే, మరి ఇప్పుడు మీకు 2 ఇంటూ 2కి డిటర్మినెంట్ వాల్యూస్ కనుక్కోండి ఈ ఎలిమెంట్స్కి. ఓకే, ఈ 2 ఎలిమెంట్స్కి ఏం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేయడం, ఏం లేదు. కామెంట్ బాక్స్లో థర్డ్ ప్రాబ్లం ఆన్సర్, ఫోర్త్ ప్రాబ్లం ఆన్సర్. ఓకే, ఇప్పుడు 3 ఇంటూ 3 ఉంటే అంటే 3 రోస్ 3 కాలమ్స్ ఉంటే ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి చూద్దాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 ఏందన్నా మ్యాట్రిక్స్లో A11 A12 అంత ఏ రాసాం, మళ్ళీ ఇక్కడ ఏంది A1 అనుకున్నారు కదా, అక్కడ వేరు అక్కడ అంత వేరు. ఇప్పుడు ఏంటంటే మ్యాట్రిక్స్ కాదు కానీ ఆ మ్యాట్రిక్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి, ఆ ఎలిమెంట్స్ ఆ ప్రాబ్లం అనేది చేస్తాం లోపల ఉన్న ఎలిమెంట్స్కి. కాబట్టి ఇప్పుడు ఈ రోలో ఇది అని మనకి అంతగా రావు ప్రాబ్లమ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే మ్యాట్రిక్స్ పరంగా మల్టిప్లికేషన్ చేసేటివి వల్ల తగ్గుతాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. అసలు
2 rows 2 కాలమ్స్ ఉన్నప్పుడు ఇలా, ఒక రో ఒక కాలం ఉన్నప్పుడు ఇలా, మరి 3 rows 3 కాలమ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ వాల్యూ ఎలా కనుక్కోవాలి చూద్దాం. సేమ్ ఇలాగనే ఉంటుంది కానీ ఒక కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఏముందండి? ఫస్ట్ మనకి A1 బాగా చూడండి, సింపుల్గా A1 ఇక్కడ ఏం ఎలిమెంట్స్? ఇప్పుడు ఈ A1 ఉంది కదా, ఈ కాలం ఈ రో తీసేసేయండి, ఈ రో ఈ కాలం తీసేసేయండి. అంటే ఇగో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది తీసేసేయండి. ఓకే, ఇప్పుడు ఏం మిగిలినాయి? ఇగో ఇవి మర్చిపోవాలి మీరు. ఇంకా ఇప్పుడు ఏం మిగిలితే మీకు ఇవి చూడండి, నువ్వు ఏ నంబర్ అయితే అనుకున్నావో ఓకే, దానికి కింద ఉండేటివి దాని పక్కన ఉండేటివి మొత్తం వరుసగా తీసేసాయి. ఇంకా ఏం మిగిలితే మనకి ఇక్కడ చూడండి, B2 B3 C2 C3 ఓకే, మైనస్ ఇగో ఇక్కడ ఏం చేస్తాం మనం? మైనస్ చేస్తాం కదా, మైనస్. తర్వాత ఇప్పుడు A2, ఈ A2కు కింద ఉన్న నంబర్స్ అన్ని అలాగే A2 పక్కన ఉన్నటువన్నీ తీసేసేయండి. ఓకే, మీకు ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇది A2 ఇక్కడ చూడండి వర్టికల్ బార్. ఇప్పుడు ఈ రో చూడండి, ఈ కాలం ఈ రో తీసేసేయండి A2కి. అంటే ఇప్పుడు మిగిలినవి ఏంది మనకి? B1 C1 అలాగే B3 అలాగే C3. ఓకే, మళ్ళా ఇప్పుడు ప్లస్ అప్లై చేయాలి మళ్ళీ. ఓకే, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ వస్తుంది చూడండి, ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు A2 అయిపోయింది, ఇప్పుడు A3 కదా. ఇప్పుడు A3లో మనకి చూడండి, A3లో ఈ కింది కాలం దాని పక్కన ఉన్న రో తీసేసేయండి మొత్తం. అంటే ఏం మిగులుతాయి? B1 అలాగనే C1 అలాగనే B2 అలాగనే C2. ఓకే, క్లియర్. ఇవి మిగిలినాయి. ఇప్పుడు ఇంకా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. A1 మనము ఇలా 2 rows 2 కాలమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ కదా. అంటే B2 ఇంటూ C3 ఈ 2 మల్టిప్లికేషన్ చేసి మైనస్ అలాగనే C2 ఇంటూ B3. ఓకే, తర్వాత ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ A2, మళ్ళీ ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. B1 ఇంటూ C3 మైనస్ C1 ఇంటూ B3. ఇగో ఇప్పుడు 2 rows 2 కాలమ్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తాం? అలాగనే ఇంకా C1 B3. ఓకే, తర్వాత ప్లస్ A3 ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను ప్లస్ A3. అక్కడ కూడా మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసేయండి. ఏంది? B1 ఇంటూ C2 మైనస్ C1 ఇంటూ B2. ఇది అనమాట మనకి ఫార్ములా. అంటే 3 rows 3 columns ఉన్నప్పుడు. ఇది కొంచెం లాంగ్, మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు, అదంట ఇదంట అని. ఓకే, ఏం టెన్షన్ పడొద్దండి. A1 ఇక్కడ చూడండి, A1 A2 A3 ఇవి ఫస్ట్లో వస్తాయి. తర్వాత నువ్వు A1 అనుకో, దాని కింద ఉండేటివి దాని పక్కన ఉండేటివి తీసేసాయి. ఇంకా మిగతా 4 ఇట్లా మనకి వర్టికల్ బార్లో రాసేసాయి. తర్వాత ఇప్పుడు A2కు జంప్ అయ్యి దాని కింది కాలం దాని పక్కన ఉన్న ఎలిమెంట్స్ తీసేసాయి. ఇంకా తర్వాత ఈ 4 మిగులుతాయి, అవి రాయి. తర్వాత ప్లస్, ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్, ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో, మనం మాట్లాడదాం, ఇంకా ఉంది దాని టాపిక్. ఓకే, తర్వాత B1 B2 ఇగో ఇప్పుడు A3 తీసేసినాం అనుకోండి. ఇగో A3 అంటే A3కి 2 ఉన్నాయి కదా, తీసేస్తే B1 C1 B2 3. మళ్ళీ ఇప్పుడు మనం వీటిని కూడా ఏం చేస్తాం? 2 rows 2 columns ప్రకారము క్రాస్ మల్టిప్లికేషన్ మధ్యలో మైనస్ అప్లై చేసేస్తాం. ఓకే, మరి వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 1 అనుకోవాలను, 1 ఇది A1. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 1కి కింద ఉన్న కాలమ్స్ అలాగే ఈ రో తీసేసేయాలి. అంటే ఏం మిగిలితే మనకి 3 5 15. ఇగో క్రాస్ మల్టిప్లికేషన్ డైరెక్ట్ చేస్తున్నా. 3 5 15 మైనస్ 4 4 16. ఓకే, తర్వాత ఏమొస్తుంది? మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ గుర్తుపెట్టుకోండి, మైనస్. తర్వాత ఇప్పుడు 2 తీసుకోవాలా ఏమిటని? ఇగో ఈ ఫస్ట్ రో అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ఫస్ట్ రో అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రోతోనే మొత్తం చేసేది. ఈ ఫస్ట్ రోలో 2 తీసుకున్నాం కదా, ఈ కింది కాలం ఈ రో తీసేసాయి. అంటే ఇంకేం మిగులుతాయి? 2 5 10 మైనస్ 3 4 12. ఓకే, ఇప్పుడు ఏం తీసుకోవాలి? ప్లస్ సింబల్ తీసుకోవాలి, ప్లస్. తర్వాత ఇప్పుడు 3 తీసుకోవాలి, 1 2 3. ఈ రోని బట్టే నీకు ఇక్కడ డిసైడ్ అవుతుంది నంబర్లు. అంటే ఇప్పుడు ఈ 3 తీసుకొని ఇటు కింద ఉండేటివి ఇటు పక్కకి తీసేసేయాలి. తీసేసి మిగిలినట్టు ఏంది? 2 4 8. అంటే 3 ఇంటూ 2 4 8 మైనస్ 3 3 9. ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇగో ఇందాక ఇదంతా చెప్పినది ఇదే. కావాలంటే మీరు గమనియండి. A1 అంటే ఇదే కదా 1. B2 అంటే ఇక్కడ చూడండి, B2 అంటే ఇక్కడ చూడండి, B2 అంటే ఎక్కడ మధ్యలో ఉంది అంటే 3 ఇంటూ C3 అంటే ఇది మనకి. అంటే ఈ 2 మల్టిప్లికేషన్ చేసి డైరెక్ట్ రాసేస్తాను కాబట్టి అర్థమైంది. ఇలా చేస్తాం.
ఓకే 1 15 లోకల 16 పోతే -1 -2 10 లోకల -2 పోతే -12 పోతే -2 ప్లస్ 3 ఇంటూ 8 లోకల 9 పోతే -1 చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ పోదు కదండి. ఓకే ఇప్పుడు చూడండి ప్లస్ ఇంటూ మైనస్ -1 మైనస్ మైనస్ ప్లస్ 2 2 జా 4 ప్లస్ ఇంటూ మైనస్ -3 1 జా 3. ఇప్పుడు చూడండి మైనస్ ఒక నంబర్ మైనస్ ఒక నంబర్ మైనస్ అంటే -4 ప్లస్ 4 ఆన్సర్ ఎంత 0. అంటే ఈ మ్యాట్రిక్స్లోని డిటర్మినెంట్ వాల్యూ మనకేంది 0. ఓకే ఇంకొక ప్రాబ్లం చెప్తాను మీకు. ఇక్కడ చూడండి ఇంకొక ప్రాబ్లం. ఫస్ట్ నెంబర్ ఏ తీసుకోవాలి, తర్వాత ఈ 2 ఇంటూ చేయాలి అంటే 1 ఇంటూ 1. సరే ఇక్కడ డైరెక్ట్ చేసాను, మీకు ఇంకోసారి చెప్తున్నాను. ఈ 2 ఇంటూ చేయాలి, తర్వాత మైనస్ అప్లై చేసి ఈ 2 ఇంటూ చేయాలి 5 ఇంటూ 4. తర్వాత 0 తీసుకోవాలి అంటే ఫస్ట్ మైనస్ పెట్టేసి ఇగో ఈ ఎలిమెంట్తో అయిపోయింది. ఇప్పుడు ఈ ఎలిమెంట్తో 0తో 0 మరి ఈ 0కి కింది పక్కన ఉన్నటి ఎలిమెంట్స్ తీసేస్తే మిగిలినట్టు ఏంది 3 2 4 1 అంటే 3 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 4 ఓకే ఇప్పుడు 2 తీసుకుందాం. ఈ నెంబర్ అయిపోయింది ఇప్పుడు. ఓకే 2 తీసుకుంటే ఈ కింది కాలం ఈ రో తీసేసేయండి, ఇంకా మిగిలినది ఏంది 3 ఇంటూ 5 ప్లస్ వస్తుంది 2 తీసుకొని 3 ఇంటూ 5 మైనస్ తర్వాత 2 ఇంటూ 4 ఓకే సారీ 2 ఇంటూ 1 ఓకే ఇంకా అంత క్యాలిక్యులేషన్ చేద్దామా. 1 ఇంటూ 1 1 జా 1 మైనస్ 5 4 జా 20 మైనస్ ఇక్కడ చూడండి 0తో మల్టిప్లికేషన్ చేయాలి. బ్రాకెట్ మొత్తం 0తో ఏది మల్టిప్లికేషన్ చేసినా 0 కాబట్టి డైరెక్ట్ 0 వేసేద్దాం. ప్లస్ 2 ఇంటూ 2 3 5 జా 15 మైనస్ 2 1 జా 2. ఓకే ఇక్కడ చూడండి ఇంకా సింపుల్గానే ఉంటుంది. 1 లోకల్లా 20 పోతే -19 ఎంత -19 తర్వాత -0 ప్లస్ ఇక్కడ 15 లోకల్లా 2 పోతే ఎంత ఉంటుంది 15 లోకల్లా 2 పోతే 13 ఉంటుంది కాబట్టి 13. ఓకే -19 ఇక్కడ చూడండి -19 1తో ఇంటూ చేస్తే -19 ప్లస్ 20 ఎంత మనకి 23 13 2 జా ఎంత మనకి 26 -19 ప్లస్ 26 అంటే తీసేస్తే ఎంత వస్తుంది మనకి బిగ్ సింబల్ ప్లస్ కాబట్టి 26లో 19 పోతే 7. ఇగో ఇలా చేయాలి ప్రాబ్లం. ఇగో అందుకే నేను ఇక్కడ డైరెక్ట్ చెప్పాను. ఇగో ఈ ప్రాబ్లం టైం ఎక్కువ పట్టింది, ఈ ప్రాబ్లం కొంచెం టైం తక్కువ పట్టింటుంది. మనం డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేసి రాసేస్తే సరిపోతుంది. మళ్ళీ దాన్ని మనము వివరించి రాసినంత ఇంకో టెన్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ అనేటివి ఇంకా దెబ్బతింటాయి. ఆ ప్లస్ సింబల్ కాడ వాటి కాడ ఇబ్బంది పడతాం. కాబట్టి డైరెక్ట్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ మ్యాట్రిక్స్లో, ఎందుకంటే వీటిని స్టెప్ పెంచే కొద్దీ మనకి ఇంకా పేపర్లు అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే కాబట్టి స్టెప్స్ తగ్గినకనే ప్రయత్నించండి. ఓకే మరి 3 ఇంటూ 3కి హోంవర్క్ 5th ప్రాబ్లం 6th ప్రాబ్లం మీరు ఈ 2 చేసి మీ వర్క్ బుక్లో ఓకే కామెంట్ బాక్స్ చేయండి మరి. ఓకే ఇవి అనమాట. తర్వాత నెక్స్ట్ టాపిక్స్ ఏందో చూద్దాం. ఓకే నో డౌన్. ఓకే స్టూడెంట్స్ ఇప్పటివరకు మనము డిటర్మినెంట్ అంటే ఎలా ఉంటుంది, ఆ డిటర్మినెంట్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్కి తేడా ఏంటి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాపర్టీస్ అనమాట. అంటే మనకి అంటే ఇది ఒక్కటే టాపిక్, ఇంకా డిటర్మినెంట్ గురించి తర్వాత వేరేటివి వస్తాయి అంటే ఈ లెసన్కి సంబంధించే. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ అనమాట. ఓకే ఇక్కడ చూడండి అంటే కొన్ని కండిషన్స్ అనేటివి ఉంటాయి డిటర్మినెంట్లో. ఆ మొత్తం 8 కండిషన్స్ ఉంటాయి. ఆ 8 చెప్తాను, ఇప్పుడు 5 రాశాను, మిగతా 6 7 8 నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఓకే ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. ఫస్ట్ది వచ్చేసి ఇంటర్చేంజ్ 2 rows ఆర్ కాలమ్స్. If any 2 rows, any 2 columns of a determinant are interchange, the sign of determinant change. అంటే ఇక్కడ చూడండి ఇంటర్చేంజ్ 2 rows 2 columns అనే ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, మీరు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు ఏదో ఒక మ్యాట్రిక్స్ అనేది ఉంది అంటే ఇప్పుడు మనము దాన్ని మాడ్యులస్లో రాస్తాం. అది యాక్చువల్గా మ్యాట్రిక్సే ఏంది, దాన్ని ఒక మాడ్యులస్లో రాసి దాన్ని వచ్చిన ఆన్సర్ని డిటర్మినెంట్ అంటాం అంతే. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక మ్యాట్రిక్స్ ఉంది, దీనికి డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు మాడ్యులస్లో రాస్తాం. డిటర్మినెంట్ కనుక్కోవాలంటే మాడ్యులస్ కాదు సారీ వర్టికల్ బార్లో రాస్తాం కదా. ఓకే రాస్తాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4 1 జా 4
3 2 జా 6, 4 లో కల్లా 6 పోతే ఎంత -2 కదా. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు రోస్ నన్నా కాలమ్స్ నన్నా ఇంటర్చేంజ్ అంటే అటు నుంచి ఇటు నుంచి అటు రాయడం, అంటే రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా కాదు నేను చెప్తున్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 4 ఉంది. ఈ రో అనేది పైకి, ఈ కింది రో అనేది కిందికి చేంజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి 3 4 1 2 అవే నంబర్లే, ఏం చేసినాను ఇంటర్చేంజ్, అంటే కింది పైకి పైది కిందికి రాశాను. ఓకే, అర్థమవుతుందా? అంటే కింది పైకి పైది కిందికి రాశాను. మళ్ళీ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే డిటర్మినెంట్ కనుక్కుందాం. 3 2 జా 6, 4 1 జా 4, 6 లో కల్లా 4 పోతే ఎంత 2. అంటే ఇక్కడ మీరు బాగా గమనండి, రోస్ నన్నా కాలమ్స్ అన్నా ఇంటర్చేంజ్ అంటే కిందిది పైకి లేకుంటే ఇటు పక్క ఉన్నది అటు పక్కకి రాసుకొని మనం ఈ డిటర్మినెంట్ కనుక కనుక్కుంటే ఇక్కడ చూడండి మామూలుగా కనుక్కున్నప్పుడేమో -2 వచ్చింది. అదే వాటిని మనము ఇంటర్చేంజ్ చేసినప్పుడు +2 వచ్చింది. ఆన్సర్ మాత్రం అది సింబల్ ఇక్కడ అదే చెప్తున్నది. డిటర్మినెంట్ ఆర్ ఇంటర్చేంజ్ సిగ్గిన్, ఆన్సర్ మారదు కానీ మనకు ఆ సింబల్ వాల్యూ అనేది ప్లస్గా ప్లస్గా మారుతుంది. అది ఇక్కడ కండిషన్ అనమాట. అర్థమైందా? అంటే నువ్వు ఓ మ్యాట్రిక్స్ని డిటర్మినెంట్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంటర్చేంజ్ చేస్తావు. అంటే కింది ఉన్నేటి పైకి, పైన ఉన్నేటి కిందికి, లేకపోతే ఇటు పక్క ఉన్నేటి అటు పక్కకి, అటు పక్క ఉన్నేటి ఇటు పక్కకి రాసిగాన నువ్వు మళ్ళీ డిటర్మినెంట్ కనుక్కుంటే అప్పుడు నీకు సింబల్ అనేది ద సిగ్గిన్ ఆఫ్ డిటర్మినెంట్ చేంజ్, అంటే సిగ్గిన్ అనేది అంటే ప్లస్ మైనస్ ప్లస్గా మారడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ప్రాపర్టీ 1. ప్రాపర్టీ 2 చూద్దాం. 2 ఐడెంటికల్ రోస్ ఆర్ కాలమ్స్, అంటే 2 ఐడెంటికల్ అంటే సేమ్ అనమాట. ఐడెంటిటీ అంటే సేమ్, అటుపక్క ఇటుపక్క మొత్తం సేమ్ ఉండేదాన్ని. ఇఫ్ ఎనీ 2 rows కాలమ్స్ ఐడెంటికల్ డిటర్మినెంట్ ఈజ్ 0, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ 1 2 ఉంది, అంటే సేమ్ ఉండయి. ఇక్కడ ఫస్ట్ రోలో 1 2 ఉంది, ఇక్కడ సెకండ్ రోలో కూడా 1 2 ఉంది. ఇదే ఐడెంటికల్, సేమ్ నంబర్స్ అనేటివి ఉండయి. చూడండి మళ్ళీ ఈ కాలంలో చూస్తే 1 1, ఈ కాలంలో చూస్తే 2 2 సేమ్ ఉండయి. ఇలా ఉన్న వాటికి కనుక మనము డిటర్మినెంట్ కనుక్కుంటే 0 అనేది రావడం జరుగుతుంది అనేది కండిషన్. చూడండి 2 professional rows or columns. If the elements 2 rows or columns are professional, the determinant is 0. ఇక్కడ క్వశ్చన్ టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఉంది కదా. ఓకే, ఇక్కడ మనకు ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఇప్పుడు దీనికి బాగా గమనిస్తే మనము పైన రోలో మల్టిప్లై 2 చేద్దాం. ఏమొస్తున్నప్పుడు మనకి పైన రోలో మల్టిప్లై 2 చేద్దాం. 2 1 జా 2, ఇక్కడ ఏమొస్తుంది 2 2 జా 4, మళ్ళీ ఇక్కడ 2 ఇక్కడ 4 అలాగనే ఉండని. మళ్ళీ వీటిని మళ్ళీ చూస్తే సేమ్ ఇక్కడ చూడండి 2 ఐడెంటికల్ రోస్ కాలమ్స్ ప్రకారమే వస్తుంది. మళ్ళీ వీటికి డిటర్మినెంట్ కనుక అనుకుంటే మనకి ఏమొస్తుంది 2 4 జా 8, 2 4 జా 8, 8 లో కల్లా 8 పోతే 0. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంది అంటే ఇక్కడ 2 4 ఉంది, దానికి ఏదో ఒకటి మల్టిప్లై చేస్తే అంటే R1కి మల్టిప్లై R2 చేస్తే దేనికి సమానం అవుతుంది? ఇక్కడ R2కి సమానం అవుతుంది కదా. సారీ, R2 R1. మనం ఇప్పుడు R2 దేనికి సమానం అవుతుంది? R1కి మల్టిప్లై 2 చేస్తే మనకి ఏం చేస్తున్నాము సేమ్ నెంబర్స్ వస్తుంది. అంటే మనకి కింద ఉన్న రోకి సేమ్ నెంబర్లు అనేది రావడం జరుగుతుంది మల్టిప్లై 2 చేస్తే. వాటికి డిటర్మినెంట్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది? మనకి 0 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, 8 - 8 0. ఓకే, ఇది ఒకటి అనమాట ప్రాపర్టీ. ఓకే, క్లియర్? ఇది ఇక్కడ రాసుకోండి. ఓకే, తర్వాత ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ యర్ రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ 0. ఇక్కడ మీరు గమనిస్తే అంటే మనకి రోస్ అన్న కాలమ్స్ అన్న అన్ని సున్నాలు ఉన్నాయనుకోండి, దాని ఆన్సర్ కూడా 0నే వస్తుంది అని కండిషన్. ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ 0, అంటే రోస్ అన్న కాలమ్స్ అన్న నీకు జీరోస్గానే ఉండే అనుకో మొత్తము, అప్పుడు నీకు డిటర్మినెంట్ కూడా లాస్ట్కి 0నే వస్తుంది. ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఎనీ రోస్ ఏదన్నా కాలం 0గానే ఉంటే నీకు డిటర్మినెంట్ కూడా 0నే వస్తుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా ఇక్కడ 2 0 తీసుకున్నాను, ఇక్కడ 3 0 తీసుకున్నాను, అంటే 0 0 అంటే ఇక్కడ కింది రోలో అన్ని 0లే ఉండే కదా. కింది రోలో మొత్తం 0లే. దీనికి డిటర్మినెంట్ కనుక్కుంటే 2 0 జా 0 -3 0 జా 0, మొత్తం ఆన్సర్ ఎంత? 0. ఓకే, ఇది ఇంపార్టెంట్. 5th. ఓకే, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ రోస్, బాగా వినాలి, ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు, సింపుల్గానే ఉంటుంది టాపిక్ అయితే. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ రో కాలమ్ ఈజ్ మల్టిప్లై బై k, ఏదన్నా ఒక రోకి కానీ కాలమ్ కానీ ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మీరు ఒక నెంబర్ నీకు ఇప్పుడు ఇందాక 2తో మల్టిప్లికేషన్ చేశాను కదా, అట్లా అనమాట. అలా మల్టిప్లికేషన్ చేస్తే ద డిటర్మినెంట్ ఈజ్ ఆల్సో మల్టిప్లై బై k టైమ్స్.
ఆ ఆన్సర్ కూడా మీరు డిటర్మినెంట్ అనుకుంటే మామూలు ఆన్సర్కి సేమ్ ఏ నెంబర్తో అయితే మల్టిప్లికేషన్ చేసో అన్ని టైమ్స్ అనేది రావడం జరుగుతుంది. బాగా వినండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ రోస్ ఆర్ కాలమ్స్ మల్టిప్లై బై కే, ఏదో ఒక రో అన్న ఏదో ఒక కాలం కన్నా ఒక నెంబర్తో నువ్వు మల్టిప్లికేషన్ చేస్తే ఆ డిటర్మినెంట్కి వచ్చిన ఆన్సర్, అంటే నువ్వు మల్టిప్లికేషన్ చేయకముందు, అంటే ఒక నెంబర్ని మల్టిప్లికేషన్ చేయకముందు డిటర్మినెంట్గా అనుకుంటావు కదా, ఆ ఆన్సర్ అనేది నువ్వు మళ్ళీ రెండోసారి ఏ నెంబర్తో అయితే మల్టిప్లికేషన్ చేస్తావు అన్ని టైమ్స్ కానీ రావడం జరుగుతుంది అనేది క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ టాపిక్ అది. ఓకే, ఇక్కడ చూడండి d = 1 3 2 4 తీసుకున్నాం. దీనికి డిటర్మినెంట్ కనుక్కుందాం. ఇది మామూలుది, అంటే 4 1 జా 4, ఓకే 4 1 9, ఇక్కడ 4 వెళ్ళండి 4, తర్వాత 4 1 జా 4 -6, ఆన్సర్ ఎంత -2. ఓకే, ఇక్కడ చూడండి డిటర్మినెంట్ కనుక్కుందాం. 4 1 జా 4 -3 2 జా 6, 4లో కల్లా 6 పోతే -2 కదా. మరి ఇప్పుడు నేను దీనికి మల్టిప్లై, ఇక్కడ చూడండి నెక్స్ట్ మల్టిప్లై ఫస్ట్ రో బై 3, అంటే నేను ఫస్ట్ రోకి మల్టిప్లై 3 చేస్తున్నాను. ఓకే, ఇది కండిషన్, అందుకే మనకి కొత్త మ్యాట్రిక్స్ అనేది రావడం జరుగుతుంది. మల్టిప్లై k 1 2 3 4, ఇక్కడ ఫస్ట్ రోకి ఇక్కడ k అని పెట్టినాం, ఎందుకు మనం మల్టిప్లికేషన్ 3 చేయాలనుకుంటాం కాబట్టి 1 2 3 4 దీనికే. ఇప్పుడు 3తో నేను ఫస్ట్ రోకి మాత్రమే మల్టిప్లికేషన్ చేస్తున్నాను, అన్నిటికి కాదు. కాబట్టి 3 1 జా 3 3 2 జా 6, ఇవి కింది అలాగే ఉండే. మళ్ళీ వీటికి డిటర్మినెంట్ అనుకోండి. 3 4 జా 12 -3 6 జా 18, అండ్ ఆన్సర్ ఎంత వచ్చింది -6 వచ్చింది. ఫస్ట్ దానికి ఎంత వచ్చింది -2 వచ్చింది. ఇప్పుడు గమనియండి, నువ్వు ఇక్కడ ఈ దేంతో మల్టిప్లికేషన్ చేసినావు, 3తో మల్టిప్లికేషన్ చేస్తావు. అదే ఇక్కడ మళ్ళీ నువ్వు మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ చూడండి 3 2 జా 6 -6 సేమ్ వచ్చిందా. ఇదే కండిషన్, ఈ ప్రాపర్టీ ఐదో ప్రాపర్టీ. ఏంటిది ఐదో ప్రాపర్టీ అంటే, నువ్వు ఒక మ్యాట్రిక్స్కి రో కన్నా కాలం కన్నా ఒక నంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే నువ్వు మామూలుగా డిటర్మినెంట్గా అనుకున్నావు చూడు, సేమ్ అన్ని టైమ్స్గా నీకు మళ్ళీ మల్టిప్లై ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడేమో డిటర్మినెంట్ చేసి -6 చేసాం, ఇక్కడేమో ఇదే నెంబర్తో మళ్ళీ ఆ మామూలు డిటర్మినెంట్ గానం, అంటే మామూలు మ్యాట్రిక్స్కి మనం డిటర్మినెంట్ అనుకున్నాం, దానికి మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. అందుకే d' అనేది మనం ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి 3d. ఓకే, ఇప్పుడు చూడండి d' మ్యాట్రిక్స్కి ఎంత వచ్చింది డిటర్మినెంట్ -6 = 3 ఇంటూ d వాల్యూ ఎంత వచ్చింది మామూలుగా -2, 3 2 జా 6 సమానం వచ్చిందా లేదా. ఇదే ఈ ప్రాపర్టీ అనమాట. ఇంకొక 6 7 8 3 ఉండే, ఆ 3 చెప్పి తర్వాత టాపిక్స్లోకి వెళ్దాం. ఓకే, నుండు స్టూడెంట్స్, మిగతా 3 ప్రాపర్టీస్ అనమాట. ఇప్పటివరకు మనం ఎన్ని నేర్చుకున్నాం, 5 నేర్చుకున్నాం కదా, మిగతా 3 అనమాట. ఓకే, ఇవి కండిషన్స్ అనమాట డిటర్మినెంట్లో ఇలా జరుగుతాయని. ఓకే, టేకింగ్ ఏ కామన్ ఫ్యాక్టర్, 6th ప్రాపర్టీ వచ్చేసి టేకింగ్ ఏ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇప్పటివరకు మనం ఆ డిటర్మినెంట్లో మనకు ఒక కామన్ నంబర్ తీయొచ్చు అనమాట. చూద్దాం ఇక్కడ. ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ రో ఆర్ కాలమ్స్ హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్, దట్ కామన్ ఫ్యాక్టర్ కెన్ బి టేక్ అనదర్ సైడ్ ద డిటర్మినెంట్. అంటే మనం ఆ కామన్ ఫ్యాక్టర్ అనేది మనకు ఆ డిటర్మినెంట్స్లో మనకి ఏమన్నా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అంటే సేమ్ 2 టేబుల్తో పోయేటివో 3 టేబుల్ పోయేటివో 5 టేబుల్, అది మనం ఒకటి ఇలా బయటికి తీయొచ్చు అనమాట. ఓకే, కామన్ తీయొచ్చు నంబర్. అలా తీసినా కానీ డిటర్మినెంట్ కూడా ఏం మారదు. ఇక్కడ అదే కండిషన్. ఇక్కడ 2 4 3 5 ఉంది. నేను డిటర్మినెంట్గా అనుకున్నాను 2 5 జా, అలాగనే 3 4 జా 5 2 జా 10 -4 3 జా 12, ఎంత డిటర్మినెంట్ 2 ఉంది. ఇక్కడ పైన చూస్తే రోనన్నా కాలమ్నన్నా ఏదన్నా తీసుకోవచ్చు, నీ ఇష్టం. ఇక్కడ మనకి ఈ రోలో చూస్తే 2 టేబుల్ కామన్ పోతుంది కదా, కాబట్టి 2ని బయటికి తీద్దాం. 2 1 జా 2 2 2 జా 4, అంటే 2ని బయటికి తీసాను. నీ ఇష్టం, రో అన్న తీసుకోవచ్చు, కాలం అన్న తీసుకోవచ్చు, మనకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు వాటికి కూడా డిటర్మినెంట్గా అనుకుంటే మళ్ళీ సేమే వస్తుంది, ఏం మారదు. ఓకే, ఇలా కామన్ తీయొచ్చు అనేది ఇక్కడ వరకు టాపిక్ అంతే. కానీ ఇదేంటిదంటే డిటర్మినెంట్ ఇక్కడ నువ్వు ఇట్ట చేసినా మారదు అని చెప్తున్నాను. 2 బయట రాసుకుంటాం, దీనికి డిటర్మినెంట్ కనుక్కుందాం. 5 1 జా 5 -3 2 జా 6, అంటే 5లో కల్లా 6 పోతే -1, మళ్ళీ 2 × -1 చేస్తే -2. చూసారా, రెండు సేమ్ వచ్చినాయి. ఇక్కడేమో 2 కామన్ తీసినాను, ఇక్కడేమో అదే ఉంది. అలా కామన్ తీయొచ్చు, ఏం కాదు అనేది కండిషన్ ఇక్కడ. ఓకే, తర్వాత యాడింగ్ ఏ మల్టిప్లై 1 రో అండ్ అనదర్ రో. ఈ టాపిక్ అనేది అయితే చాలా 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 ఇబ్బంది. చాలా వరకు హయ్యర్ ఎడ్యుకేషన్లో బీటెక్లో కూడా డిగ్రీలో కూడా ఇది రావడం జరుగుతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే
నీకు నచ్చినట్టు బాగా వినండి, నీకు నచ్చినట్టును రోస్ని కాలమ్స్ని మార్చుకోనిక కూడా కొన్నిసార్లు మనకు అవకాశం ఉంటుంది క్వశ్చన్స్ ప్రకారంగా. అర్థమవుతుందా? అంటే నీకు నచ్చినట్టుగా రోస్ని కాలమ్స్ని రోస్గా నీకు నచ్చిన నెంబర్తో మల్టిప్లికేషన్ చేసి నీకు కావాల్సిన రీతిలో ఒక డిటర్మినెంట్ వాల్యూస్ని అనేటివి చేసుకోవచ్చు. ఇది ఆ కండిషన్. యాడింగ్ ఏ మల్టిప్లై ఆఫ్ రో అండ్ అనదర్ రో. ఇఫ్ వి యాడ్ ఏ మల్టిప్లై రో అనదర్ రో ద వాల్యూ ఆఫ్ డిటర్మినెంట్ డస్ నాట్ చేంజ్. ఇలా ఎన్ని మనకి నచ్చినట్టుగా మనం రాసి, అంటే అదే రోలో ఉండాలి, అదే కాలమ్స్ మీదనే నీకు నచ్చినట్టు ఒక నంబర్ని మల్టిప్లికేషన్ చేసినా పర్లేదు, అదే రోతోనే అలా చేసినా కానీ డిటర్మినెంట్ మారదు. చూద్దాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. 1 3 2 4 దీనికి డిటర్మినెంట్ అనుకుందాం. 1 4 జా 4 మైనస్ 3 2 జా 6 4లో కల్లా 6 పోతే -2. ఓకే, బాగుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ R2ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇది రో 2 కదా, ఈ రో 2ని నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. దేని ప్రకారంగా? R1 ప్రకారం, R2 ప్రకారంగానే అవే వాల్యూస్నే నువ్వు వేటినన్నా తీసుకుని నంబర్ చేయొచ్చు, అదే రోస్తోనే ఏమన్నా చేయొచ్చు. R2 + 2R1 అనుగా రాసుకున్నాను. అంటే R2ని నేను ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నానంటే R2ని ప్లస్ అలాగే R1కి మల్టిప్లికేషన్ 2 చేయాలి అనుకుంటున్నాను. R2కి అంటే దీన్ని మార్చాలనుకుంటున్నాను. అందుకే R2 + 2R. R2 ఏముండే మనకి 3 4 ప్లస్ 2 R1 ఏముండే 1 2 ఉండే కదా. 1తో మల్టిప్లికేషన్ చేయండి. ఇది 2 1 జా 2 2 2 జా 4. మళ్ళీ ఇప్పుడు ఇవి కలపండి. 3 ఒక 2 కలిపితే ఏమొస్తుంది? ఎక్స్ వాల్యూస్ కలుపుతున్నాం 5. తర్వాత 4 + 4 కలిపితే 8. అంటే R2 వాల్యూస్ మనకి ఏం రావడం జరిగింది? 5 8 రావడం జరిగింది. అంటే ఇప్పుడు నేను ఈ 3 4 బదులు R2 బదులు 5 8 అంటే చేంజ్ చేసేస్తున్నాను అనమాట. అదే యాడింగ్ ఏ మల్టిప్లై ఆఫ్ 1 రో టు అనదర్ రో. అంటే ఒక రోతో ఇంకొక రోని మనం యాడ్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఈ విధంగా అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇది చూడండి, మల్టిప్లికేషన్ 2 చేస్తున్నాను, ఇంకొక రోతో ఇంకో రోని కలిపేస్తున్నాను కదా. మళ్ళీ నాకు ఏది R2 రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకు 5 8 వచ్చింది కదా. 1 2 5 8 రాసుకున్నాను. అంటే ఈ రో 2 బదులు మనకు వచ్చిన ఇప్పుడు వేరే రోని రాసుకున్నాను 5 8. దీనికి డిటర్మినెంట్గా అనుకుందాం. 8 1 జా 8 మైనస్ 5 2 జా 10 8లో కల్లా -10 పోతే -2 డిటర్మినెంట్. మామూలుగా చేసినప్పుడు కూడా -2. మళ్ళీ మనము ఒక రోని చేంజ్ చేసేసామన్నమాట. ఇంకొక రోతో ఇంకొక రోని కలిపి వేరే నెంబర్తో మల్టిప్లికేషన్ చేసి అయినా కానీ డిటర్మినెంట్ వాల్యూ సేమ్ వచ్చింది. అదే ఇక్కడ చెప్తున్నాయి, దిస్ నాట్ చేంజ్. నువ్వు యాడ్ చేసినా మల్టిప్లై చేసినా ఒక రోని అనదర్ రోతో, ఇక్కడ చూడండి ఒక రోని అనదర్ రోతో అని చెప్తున్నాను, లేదా ఒక రోతో ఇంకొక కాలం నన్నా ఓకే, నో ప్రాబ్లం. అర్థమైందా? ఇలా చేంజ్ చేస్తూ కూడా మనకి ఏమవుతుంది? డిటర్మినెంట్ డస్ నాట్ చేంజ్, ఏం మారదు. ఇప్పుడు 8వది, ఇదే లాస్ట్ టాపిక్, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ లో ట్రాన్స్పోజ్ ఆఫ్ డిటర్మినెంట్. ద వాల్యూ ఆఫ్ డిటర్మినెంట్ రిమైన్స్ అన్చేంజ్డ్ వెన్ వి టేక్ ట్రాన్స్పోజ్. అంటే మనం తెలిసే ట్రాన్స్పోజ్ అంటే ఏందని, రోస్ని కాలమ్స్గా రాయడం, కాలమ్స్ని రోస్గా రాయడం కదా. A = A ట్రాన్స్పోజ్. అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే 1 2 2 4. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4 1 జా 4 3 2 జా 6 4లో 6 పోతే -2. దీన్ని ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా. అంటే ఏం చేస్తున్నా 1 3 అనేది 1 3, ఈ కాలం అనేది ఇలా 2 4. దీనికి డిటర్మినెంట్గా అనుకుందాం. 4 1 జా 4 2 3 జా 6. ఏమన్నా మారిందా మనకి? అంటే ఇలా రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా మార్చిన మనకి కండిషన్ ఏమవుతుంది? డిటర్మినెంట్ వాల్యూ సేమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఇవి అనమాట నెక్స్ట్ టాపిక్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు డిటర్మినెంట్ మొత్తం టాపిక్ అంతా అయిపోయింది. డిటర్మినెంట్ ఏంది, వాటి మీద ప్రాబ్లమ్స్ ఏంది, వాటి మీద ప్రాపర్టీస్ ఏంది, ఎలా ఉంటుందని మొత్తం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, అంటే ఈ డిటర్మినెంట్ ఉంది కదా, ఈ డిటర్మినెంట్ అంతా ఒక ఎక్సర్సైజ్ గురించి మనకు క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ 4.b అంతా దీని గురించి ఉంటుంది. ఏంటిదంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ లైన్ మీద నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చూద్దాం ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. అసలు ఎందుకు ఇక్కడ మళ్ళీ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వస్తుందంటే, యాక్చువల్గా చెప్పాలంటే మనకి 3 కోఆర్డినేట్స్ ఉంటాయి, రైట్? అంటే ట్రయాంగిల్ ఎన్ని కోఆర్డినేట్స్ ఉంటాయి? మనకి 3 ఉంటాయి. అంటే మనం ఆ కోఆర్డినేట్స్తో దాని ఏరియా అనేది కనుక్కోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనకు 10th క్లాస్లోనే వచ్చింది. దీని గురించి ఏమంటే ఇలా మ్యాట్రిక్స్ ఇలా డిటర్మినెంట్ వాల్యూస్లో రాసుకొని కనుక్కోవడం మనకు చెప్పలేదు, కానీ దాన్ని మామూలుగా ఇక్కడ మీకు ఒక ఫార్ములా రాస్తాను, అది 10th క్లాస్లో వచ్చింది. ఓకే, ఆ 7th లెసన్ కోఆర్డినేట్ జామెట్రీలో వచ్చింటుంది. ఆ కోఆర్డినేట్ జామెట్రీ పాయింట్స్ని తీసుకొని మనం ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది కనుక్కుంటాం. ద వర్టెక్స్ అంటే మూలలు అనమాట.
ఓకే ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఒక మూలలో ఏ x1 y1 b x2 y2 c x3 y3. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్ ఏంది ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎప్పుడు ఇది ఆఫ్ బేస్ హైట్ తెలిసినప్పుడు. అదే ఒకవేళ బేస్ హైట్ తెలియకుండా మనకి కోఆర్డినేట్స్ తెలిసిందనుకో ఇక్కడ మనం ఈ విధంగా చేస్తాం. దాన్ని డిటర్మినెంట్ వాల్యూతో ఎలా కనుక్కుంటాం అనేది టాపిక్. ఇప్పుడు ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ గివెన్ బై, దాని కండిషన్ ఏంటంటే ఆఫ్ x1 y1 x2 y2 x3 y3. యాక్చువల్గా చెప్పాలంటే ఇటు వరకే, కానీ మనం స్కేలార్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఏం మాట్లాడుకున్నాము 3 rows 3 columns ఉండాలి లేదా 2 rows 2 columns ఉండాలి అని మాట్లాడుకున్నాం. ఇక్కడ చూస్తే x1 y1 x2 y2 x3 y3 కదా. అవునన్నా ఇక్కడ ఎందుకు ఆఫ్ వచ్చిందంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది ప్యారలోగ్రామ్గా అవుతుంది మనకి, ఇదిగో ఇది ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి అందుకు ఆఫ్ అనేది రావడం జరిగింది. దీని గురించి పక్కన పెట్టండి. మనకి మీరు ఇలా ట్రయాంగిల్ ఫార్ములాను కూడా అర్థం చేసుకుంటే కూడా చాలు. ఆఫ్ మనకి ఇవి, అందుకే మనం ఇక్కడ సైడ్కి 1 1 1 అని రాస్తాం. ఎందుకంటే అప్పుడు 3 rows 3 columns అవుతాయి కదా. మనకి 3 rows 3 columns ఉంటే మాత్రమే మనము డిటర్మినెంట్ వాల్యూ కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు కదా. కాబట్టి అందుకే మనము ఇక్కడ ఇంకో కాలంగా 1 1 1 రాస్తాం. 1తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ అవే ఆన్సర్స్ ఉండేది. ఏమంటే మనం ప్రాబ్లం ముందరకు పోవడం కోసం మనం 1 1 1 అనేది రాయడం జరుగుతుంది అంతే. కానీ మిగతావన్నీ ఆ కోఆర్డినేట్స్ అనేటివి కాలమ్స్గా రావడం జరుగుతుంది. కానీ యాక్చువల్గా 10th క్లాస్లో ఒక ఫార్ములా వచ్చిందని చెప్పాను కదా, ఎలా వచ్చిందో చూద్దాం. అంటే ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్, ఓకే ఇది మ్యాట్రిక్స్ పరంగా ఉంది కదా. మ్యాట్రిక్స్ పరంగా అంటే మనము 3 rows 3 columns ఉన్నప్పుడు ఎలా మల్టిప్లికేషన్ చేస్తామండి, x1 రాస్తాం, తర్వాత ఇంటూ y2 మైనస్ y1 y2 మైనస్ ఇప్పుడు ఎలా చేస్తున్నాం 3 rows 3 columns అక్కడ మనకి ప్రాబ్లం చేసాం కదా ఇందాక ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. తర్వాత ఇంతకుముందు చేసాం ఏంది 3 rows 3 columns ఉన్నప్పుడు ఎలా మల్టిప్లికేషన్ చేయాలని. ఫస్ట్ ఇది రాసుకుంటాం, తర్వాత ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. y3 ఇంటూ 1 y3. ఇక్కడ మనము 1 తీసుకున్నాం కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఇది 1 తీసుకున్నాం కాబట్టి మనకి ఇటుపక్క వెళ్ళొద్దండి, ఇటుపక్క వెళ్ళండి. ఇక్కడ మైనస్ వస్తుంది, తర్వాత x2. ఓకే అంటే ఈ రో ఈ కాలం తీసేసేయండి. అప్పుడు ఏం మిగులుతుంది y1 ఇంటూ 1 y3 ఇంటూ 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. y1 ఇంటూ 1 y1 మైనస్ y3 ఇంటూ 1 y3. ఓకే ప్లస్ ఇప్పుడు x3 తీసుకుంటే మనకి ఏమొస్తుంది చూడండి. x3 అంటే ఈ రో ఈ కాలం తీసేసే ఈ రో తీసేసేయండి. అప్పుడు ఏం మిగులుతుంది y1 x1 అలాగనే y1 1 అలాగనే y2 1 మిగులుతుంది. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. y1 ఇంటూ 1 y1 మైనస్ y2 ఇంటూ 1 y2 1 కదా. ఓకే ఇక్కడతో అయిపోయింది ఫార్ములా అంతే. ఇది మనకి 10th క్లాస్లో వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఎలా వచ్చింది అనుకో, మనకి ఎలా వచ్చింది అని ఒక డైరెక్ట్ 10th క్లాస్లో ఇచ్చేసారు. ఒక 3 points అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయండి ఏరియా వస్తుందని. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇగో దీని ప్రకారంగా ఇది రావడం జరిగింది. ఓకే అక్కడి క్వశ్చన్కి ఇక్కడ సమాధానం దొరికింది. ఓకే క్లియర్. అంటే యాక్చువల్గా అక్కడ కూడా ఉంటుంది ఎలా వచ్చిందని. ఓకే కానీ పూర్తిగా మాత్రం ఇగో ఈ డీటెయిల్గా రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దానికి యాక్చువల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్లో ఉంది. మరి చూద్దాం ఇప్పుడు మనం ఏరియా ఎలా కనుక్కోవాలి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టెక్స్. అంటే ఒక ట్రయాంగిల్ 3 coordinates ఇవ్వడం జరుగుతుంది మనకి. ఏంది 1, 0 అలాగనే 6, 0 అలాగనే 4, 3 అని. ఓకే మరి ఇప్పుడు దీనికి ఏరియా అనేది కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే మనం ఏంది ఇలా రాసన్నా కనుక్కోవచ్చు లేదా ఇలాగన్నా. ఈ రెండు ఫార్ములాస్ ఒకటే, ఇది ఒకటే ఇది ఒకటే. ఏమంటే ఇది సింప్లిఫికేషన్ చేసినది డైరెక్ట్. ఇప్పుడు మనం దీంట్లో వాల్యూస్ అప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 ఇది x3 ఇది y3 అనమాట. ఓకే ఇప్పుడు ఫార్ములాలు అప్లై చేసేద్దాం. ఏంది ఆఫ్ డెల్టా. ఓకే ఇప్పుడు మనకి ఏముంది x1 అంటే వాల్యూ ఎంత ఉంది 1 ఇంటూ తర్వాత y2 మైనస్ y3 ఎంత 0 y3 ఎంత 3 అంటే 0 మైనస్ 3. ఓకే తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. x2 వాల్యూ ఎంత 6 ఇంటూ తర్వాత y1 మైనస్ y1 వాల్యూ ఎంత 0 y3 వాల్యూ 3 అంటే 0 మైనస్ 3. ఓకే తర్వాత y2 కూడా 0 ఉంది. ఓకే తర్వాత ఏముంది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ x3 వాల్యూ ఎంత ఉంది 4 ఉంది కాబట్టి 4
తర్వాత ఇక్కడ y1 మైనస్ y2 అంటే ఏంది, y1 ఎంత 0 మైనస్ y2 వాల్యూ ఎంత 0 కదా. ఓకే, ఇప్పుడు దీన్ని అంతా క్యాలిక్యులేషన్ చేద్దాం. ఆఫ్ ఇక్కడ చూడండి 0 మైనస్ 3 ఏమొస్తుంది -3 ఇంటూ 1 -3నే. ఓకే, ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ 6 3 జా 18. ఇక్కడ చూడండి 0 మైనస్ 0 ఇంటూ 4 0, కాబట్టి ఇంకా మిగిలినది ఇదే ఆఫ్. ఇక్కడ బిగ్ సింబల్ ఎంత ప్లస్ 18లో కల్లా 3 పోతే బిగ్ సింబల్ కాబట్టి 15, అంటే మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 15/2 స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇది అనమాట ఆన్సర్. ఇంకంతే అయిపోయింది. ఇట్లా ఏరియా అనేది కనుక్కోవాలి మనం x1 y1 లేదా ఈ ఫార్ములాను ఉపయోగించవచ్చు ఏదన్నా. అంటే x1 బదులు ఇవన్నీ రాసి తర్వాత డిటర్మెంట్ వాల్యూస్ మనము ఒక రో ఒక కాలం తీసేసి అలా చేసుకుంటూ వెళ్ళినా పర్లేదు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నప్పుడు డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇదే చేసేద్దాం. కానీ మన ప్రాబ్లమ్స్లో కూడా మళ్ళీ దీంట్లోకి రాసి మళ్ళీ ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, మళ్ళీ దాన్ని ఇలా చేంజ్ చేసుకుని మళ్ళీ దాని నుంచి ఇంకా ఇదే డైరెక్ట్ వాల్యూస్ అప్లై చేసేసి ఇలా చేసేసుకుంటే ఒక 2-3 స్టెప్స్లో అయిపోతుంది అనమాట క్యాలిక్యులేషన్ చేస్తే. అర్థమైందా? మరి ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, ఏరియా ఈజ్ పాజిటివ్ క్వాలిటీ, సో వీ ఆల్వేస్ అబ్సల్యూట్ వాల్యూ అంటే పాజిటివ్ ఆఫ్ ది డిటర్మెంట్. అంటే ఎప్పటికైనా సరే డిటర్మెంటు ప్లస్లోనే ఉండాలి, మనకి మైనస్లో మాత్రం ఉండకూడదు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మైనస్లో ఉన్నాము దానికి మాడ్యులస్ అప్లై చేసుకొని మనము పాజిటివ్లోకి మార్చుకోవాలి, కానీ ఎప్పటికీ నెగిటివ్లో మాత్రం ఉండకూడదు. ఒకవేళ మనకి నెగిటివ్ ఇచ్చినా దాన్ని ఏం చేయాలి, పాజిటివ్ పరంగానే రాసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏరియా ఎంత ఉంది అని చెప్తే ఒక 20 30 40 అని పాజిటివ్లో చెప్తావు. అంతేగాని ఎవరన్నా అడిగితే సార్ 20 తక్కువ ఉంది సార్, అదే -20 తక్కువ ఉంది అని చెప్తారు. అంటే ఇప్పుడు ఏదన్నా ఫ్లాట్ ఇచ్చి నేను కొలువు అంటే మామూలుగా ప్లస్ నెంబర్లోనే చెప్తావు. ఓకే, లెంత్ ఇంత ఉంది, బ్రెడ్త్ ఇంత ఉంది అని చెప్పేస్తావు. అంతేగాని సార్ లెంత్ ఒక 5% తక్కువ ఉంది సార్, సో -5 మీటర్స్ అని ఇట్లా మైనస్లో చెప్తావు. నువ్వు ఏరియా అనేది ఎప్పటికీ ఏరియా అనేది నెగిటివ్లో చెప్పాం, ఎందుకంటే అక్కడ ఏరియా ఉంటుంది కాబట్టి. పాజిటివ్లో మనము టేప్లో ఎక్కువ మనకి నెగిటివ్ వాల్యూస్ కనపడతాయి. ఎప్పుడన్నా టేప్లో మీరు గమనించినారా, టేప్ ఎక్కడన్నా ఏరియా కొలవడానికి వాళ్ళు సెంటీమీటర్ లెంత్ బ్రెడ్త్ కొలవడానికి పాజిటివ్లోనే ఉంటుంది కదా టేప్, ఏమన్నా నెగిటివ్లో ఉంటుందా టేప్, మనకి ఏమన్నా ఉండదు కదా. కాబట్టి మనకు ఖచ్చితంగా ఏరియా అనేది పాజిటివ్లోనే తీసుకోవాలి. అది ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఓకే, ఇగో ఏరియా కనుక్కోనికి ఇది అంతే, డిటర్మెంట్ కనుక్కోనిక. ఓకే, ఇఫ్ ద ఏరియా ఈజ్ గివెన్ బోత్ పాజిటివ్ నెగిటివ్, చూడండి ఇక్కడ మనకి ఒకవేళ ఏరియా మాత్రం మనకి ఒక ట్రయాంగిల్ ఏరియా పాజిటివ్లో కానీ నెగిటివ్లో కానీ ఇస్తే ఆఫ్ ద డిటర్మెంట్ ద క్యాలిక్యులేటెడ్, అంటే మనకి ఏరియా ఇస్తే డిటర్మెంట్ ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి మనకి కోఆర్డినేట్స్ ఇచ్చారు, ఆ కోఆర్డినేట్స్ని మనం ఏం చేస్తాము డిటర్మెంట్లో రాసుకొని మనము ఏరియా అనేది కనుక్కుంటాం. ఇగో ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఇదని మొత్తం ఏరియా కనుక్కున్నాం. ఇప్పుడు ఒకవేళ ఏరియా ఇస్తే అంటే ఇది ఇస్తే అప్పుడు మనము డిటర్మెంట్ ఎలా కనుక్కోవాలి. ఇట్ ఈస్ గివెన్ యూజ్ బోత్ పాజిటివ్ అండ్ డిటర్మెంట్ వాల్యూ ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్. సపోజ్ ఏరియా ఈజ్ కే, మనకి ఇక్కడ ఏరియా ఇచ్చారనుకోండి, ఇది ఒక కే వాల్యూ, ఏంది ఇది ఒక కే వాల్యూ అనుకుందాం. కే ఇది పాజిటివ్లో ఉంది అంటే 0 కంటే ఎక్కువ ఉంది. ఆఫ్ ఇగో ఇది ఆఫ్ మాడ్యులస్ డి ఈక్వల్ టు కే, అంటే కే అనేది ఏరియా, ఇదేమో మనం కనుక్కునే డిటర్మెంట్. ఓకే, ఆఫ్ ఇగో ఈ ఆఫ్ అనమాట. ఓకే, అది మనకి ఏమవుతుంది ఇప్పుడు డిటర్మెంట్ వాల్యూ కావాలంటే ఇది 2 ఇంటూ డివైడ్ అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్, అంటే మాడ్యులస్ డి ఈక్వల్ టు 2k అనేది రావడం జరుగుతుంది. మాడ్యులస్ డి ఈక్వల్ టు ఇది డివైడ్ అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్, అంటే మాడ్యులస్ డి ఈక్వల్ టు 2k, అంటే డి ఈక్వల్ టు +2 గానే ఉండొచ్చు -2 గానే ఉండొచ్చు మాడ్యులస్ అవతలకు వెళ్తున్నప్పుడు. అంటే నీకు ఏరియా ఇచ్చారు అంటే ఏరియా అనేది ఇక్కడ కే వాల్యూ. ఒకవేళ ఏరియా ఇస్తే డిటర్మెంట్ ఎలా కనుక్కోవాలి అనేది కండిషన్ ఇది. ఓకే, ఇది ఇంటూ ఇది డివైడ్ అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్, అంటే మాడ్యులస్ డి ఈక్వల్ టు 2k, మాడ్యులస్ అవతలకు పోతే +or- అంటే +or-2k. అంటే నీకు డిటర్మెంట్ కావాలనుకో అప్పుడు నీకు ఇచ్చిన ఏరియాని మల్టిప్లికేషన్ 2తో వేసి ప్లస్ గానన్నా మైనస్ గానన్నా చెప్పొచ్చు. థర్డ్ పాయింట్, 3 collinear points, the 3 points lines on the same straight line, then area is 0. ఒకవేళ నీకు
ఇక్కడ బాగానండి, ఒకవేళ 3 కోఆర్డినేట్స్ ఇలా ఇచ్చారు, నీకు 3 కోఆర్డినేట్స్ ఇచ్చారు, నువ్వు దాన్ని మామూలుగా క్యాలిక్యులేషన్ చేస్తున్నావు, ఏది ఏరియా ఫార్ములాలో ఉపయోగించి. ఒకవేళ 0 వచ్చింది అనుకో, అప్పుడు ఆ 3 పాయింట్స్ ఇలా స్ట్రైట్ లైన్లో ఉండేవి అని అర్థం. ఓకే, అప్పుడు ఏరియా అనేది 0. ఓకే, ఏరియా అనేది ఉండదు, స్ట్రైట్ లైన్లో ఉంటుంది. ఎందుకు ఏరియా? ఇప్పుడు నీకు ఏరియా అంటే ఏంది? దీని లోపల ఉండే భాగం. ఇప్పుడు నేను ఒక లైన్ గీసాను అనుకో, దీనికి ఏరియా ఉంటుందా? ఏమన్నా ఏముండదు. కాబట్టి అప్పుడు మనకి ఏరియా అనేది ఒకవేళ 0 గాన వస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది స్ట్రైట్ లైన్లో ఉంది అని అర్థం అని. ఓకే, ఇదంతా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ గురించి. మరి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అంటే ఏంది చూద్దాం. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, లెట్ x1, y1 అండ్ b x2, y2. అంటే ఇక్కడ చూడండి, నేను దీని డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నాను. ఏ వాల్యూ x1, y1, అలాగనే b వాల్యూ x2, y2. ఓకే, బి ఫిక్స్డ్ 2 పాయింట్స్. ఓకే, 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉండే. లెట్ పి ఎక్స్ ఎనీ పాయింట్ ఆఫ్ ది లైన్ జాయినింగ్. ఒకవేళ ఈ లైన్కి మనకి ఎక్కడో ఒక పాయింట్ కాడ పి అని కానీ వచ్చింది అనుకో, ఎక్స్ వై. ఓకే, అప్పుడు జాయినింగ్ ఏ అండ్ బి. అప్పుడు మనం దాన్ని ఈక్వేషన్ కనుక్కోనిక, అంటే దీని ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి కండిషన్ ఏంటంటే x1, y1 ఎక్స్, y1 x2 y 1 1 1. ఓకే, ఈక్వల్ టు 0కి సమానం అవుతుంది. అంటే ఈక్వేషన్ కనుక్కోవడానికి మనము ఈ పద్ధతిలో చేస్తాం. అంటే ఈ లైన్ ఒక ఈక్వేషన్, అగో ఈ పాయింట్ ఆఫ్ ఈక్వేషన్ కనుక్కోవడానికి, అగో ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే ఈ లైన్ ఒక ఈక్వేషన్ కనుక్కోవడానికి మనం ఈ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, చెప్తాను త్వరగా. ఓకే, నోడండి స్టూడెంట్స్, ట్రయాంగిల్ ఏరియా ఇది ఎప్పుడు పాజిటివ్లోనే ఉంటుంది. అది మళ్ళీ ఒకవేళ డిటర్మెంట్ ఇచ్చి మనకి ఏరియా ఇచ్చి డిటర్మెంట్ కనుక్కోవాలంటే ఇలా, అలాగనే ఏరియా గాన 0 గాన వచ్చిందనుకో అప్పుడు మనకి అది స్ట్రైట్ లైన్లో ఉంది అని అర్థం. ఇది మాత్రం ఈక్వేషన్ కనుక్కోవడానికి ఈ కండిషన్, ఒక లైన్ ఒక ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఈ కండిషన్. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం డిటర్మెంట్ గురించి పూర్తిగా కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటిదంటే ఈ ఎక్సర్సైజ్ 4.cకి సంబంధించి అనమాట. ఇదంతా టాపిక్ 4.cకి సంబంధించి. ఈ 4.cలో 3 టాపిక్లు ఉంటాయి. ఏంటి ఆ టాపిక్స్ అంటే మైనర్, అలాగనే కోఫ్యాక్టర్ ఎలిమెంట్, ఏంది కోఫ్యాక్టర్ ఎలిమెంట్, అలాగనే తర్వాత డిటర్మెంట్ యూజింగ్ కోఫ్యాక్టర్. ఓకే, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 3. ఓకే, ఈ 3 టాపిక్స్ మీద మనకి 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉండే టాపిక్స్ అనమాట 3. ఇదేమో మైనర్, ఇదేమో కోఫ్యాక్టర్ అనే ఎలిమెంట్, అలాగనే తర్వాత నెక్స్ట్ అంటే రఫ్ చేసి చెప్తాను, అదే డిటర్మెంట్ యూజింగ్ కోఫ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి, మైనర్ అర్థం చేసుకుంటే కోఫ్యాక్టర్ ఈజీగా అర్థమవుతుంది, కోఫ్యాక్టర్ అర్థం చేసుకుంటే డిటర్మెంట్ యూజింగ్ కోఫ్యాక్టర్ ఈజీగా అర్థమవుతుంది. కండిషన్ అర్థమైందా? అంటే ఒకదానికి సంబంధించి ఒకదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మనకి ఎక్సర్సైజ్ 4.c మొత్తం ఈ 3 టాపిక్స్ మీదనే నడుస్తుంటుంది. మైనర్, కోఫ్యాక్టర్ అనే ఎలిమెంట్, అలాగనే డిటర్మెంట్ యూజింగ్ కోఫ్యాక్టర్. అంటే మైనర్ అర్థం చేసుకుంటే కోఫ్యాక్టర్ చాలా ఈజీ, కోఫ్యాక్టర్ అర్థం చేసుకుంటే డిటర్మెంట్ యూజింగ్ కోఫ్యాక్టర్ ఈజీ. ఓకే, మొత్తం 3 టాపిక్లు. ఓకే, ఈ 3 టాపిక్ల మీద మనకు ఒక ఎక్సర్సైజ్ అనేది మొత్తం ఉంది. ఓకే, మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. అసలు ఏంది మైనర్ ఆఫ్ ఎలిమెంట్ అంటే నేను మాటల్లో చెప్పి తర్వాత డెఫినేషన్ చెప్తాను. నీకు మ్యాట్రిక్స్లో ఒక నంబర్కి మైనర్ కనుక్కోవాలి అంటే బాగా వినండి, నేను మళ్ళీ చెప్పను. మ్యాట్రిక్స్లో ఒక నంబర్కి అంటే ఒక ఎలిమెంట్కి నీకు మైనర్ కనుక్కోవాలి అంటే ఆ ఎలిమెంట్కి సంబంధించి రోని కాలంని డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే మిగిలిన నంబర్లకు నువ్వు డిటర్మెంట్ కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ వచ్చిన డిటర్మెంట్నే మనము మైనర్ అని మాట్లాడడం జరుగుతుంది. చూద్దాం డెఫినేషన్. ద మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ డిటర్మెంట్ ద డిటర్మెంట్ ఆబ్టైన్డ్ బై డిలీటింగ్. చూడండి, డిలీటింగ్ రో column containing that element and it's denoted by mij. అంటే దీన్ని ఆ వాల్యూని mij తో పిలుస్తాం అనమాట. ఏంటిది? ఒక మ్యాట్రిక్స్లో బాగా వినండి, ఒక మ్యాట్రిక్స్లో ఒక నంబర్కి మైనర్ కనుక్కోవాలంటే ఆ రోని కాలంని డిలీట్ చేయాలి. ఆ నంబర్కి సంబంధించి రోని కాలంని డిలీట్ చేయాలి. బాగా వినండి, ఆ నంబర్కి సంబంధించి రోని కాలంని డిలీట్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన నంబర్లకి మనం డిటర్మెంట్ కనుక్కుంటే వచ్చే వాల్యూనే మనకి మైనర్ వాల్యూ అవుతుంది. చూద్దాం మరి 2x2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఎలా, 3x3 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఎలా. ఓకే చూద్దాం.
ఓకే 2 into 2 ఉన్నప్పుడు 3 into 3 ఉన్నప్పుడు మైనర్ వాల్యూ ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు నేను ఇది ఎన్నో రో ఎన్నో కాలంకి సంబంధించి ఫస్ట్ రోకి సంబంధించి ఫస్ట్ కాలం కదా, అంటే M11 అంటే దీంతో డినోట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. M11 అంటే ఇప్పుడు M11కి మనం మైనర్ వాల్యూ కనుక్కుందాం. అంటే 2కి నేను మైనర్ వాల్యూ కనుక్కుంటున్నాను. ఏంది 2కి మైనర్ వాల్యూ కనుక్కుంటున్నాను అంటే ఇప్పుడు ఏం చేయాలి, డిలీటింగ్ రో అండ్ కాలం. అంటే ఈ 2కి సంబంధించి రో ఏది మనకి ఇది కాలం, రో ఏమో ఇది కదా, అంటే 3 ఏమో రో అవుతుంది, కాలం ఏమో 4 అవుతుంది. దీన్ని డిలీట్ చేసేసాలి. డిలీట్ చేస్తే ఏం మిగులుతుందని నీకు 5 ఒక్కటే మిగులుతుంది. అంటే ఈ M11కి సంబంధించి మైనర్ వాల్యూ ఏంటంటే 5, అంతే ఇంకా అయిపోయింది. అదే ఇది చూడండి, దీనికి మైనర్ కనుక్కుందాం. అంటే ఇది ఎన్నో రో సంబంధించి ఫస్ట్ రో కదా, ఆ ఎన్నో కాలంకి సంబంధించి సెకండ్ కాలం. M అంటే రో, J అంటే కాలం, మనం మ్యాట్రిక్స్లోనే నేర్చుకున్నాం కదా. అంటే ఇప్పుడు దీనికి మైనర్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, దీని కాలంని దీని రోని డిలీట్ చేసేసేయాలి. ఇదే కండిషన్ మొత్తం చెప్తున్నది. అప్పుడు నీకేమొస్తుంది 4 అనేది వస్తుంది. 4 ఓకే. ఒకవేళ 4కి గాన మైనర్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, నేను ఇప్పుడు దానికి సంబంధించి రోని కాలంని డిలీట్ చేసేసాను. అప్పుడు నీకు ఏం మిగులుతుంది చూడండి ఇక్కడ. ఓకే, దీనికి రో ఏంది 2, రో కాలం ఏది 2, రో ఏది 5 కదా. అంటే ఇగో దానికి సంబంధించి ఓకే ఏం మిగులుతున్నప్పుడు 3 కాబట్టి M సెకండ్ రోలో ఫస్ట్ దానికి మనకెంత 5. ఓకే, అదే M రో అంటే 5కి కనుక్కోవాలనుకో 5 వాల్యూ ఎంత అండి మనకి ఏంది సెకండ్ రోలో సెకండ్ కాలంలో వాల్యూ అంటే 22. అంటే దీన్ని డిలీట్ చేసేస్తే అంటే దానికి సంబంధించిన రోని కాలం డిలీట్ చేసేస్తే మిగిలేది 2. ఇలా కనుక్కోవాలి మైనర్ వాల్యూ. అర్థమైందా? మళ్ళీ డెఫినేషన్ మళ్ళీ చెప్తున్నాను. నీకు ఒక నంబర్కి మైనర్ వాల్యూ కావాలి, ఒక ఎలిమెంట్కి మైనర్ వాల్యూ కావాలి అంటే ఆ వాల్యూ ఆ ఎలిమెంట్కి సంబంధించిన రోని కాలంని డిలీట్ చేసేసేయాలి. అప్పుడు మిగిలిన నంబర్ నీకు మైనర్ వాల్యూ అవుతుంది. ఆ 2 into 2 ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. మరి 3 into 3కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఓకే, చూడండి, నువ్వు ఏ ఎలిమెంట్ కన్నా కనుక్కోవచ్చు మైనర్ వాల్యూ. ఈ రోకి మాత్రమే కనుక్కోవాలి, ఈ కాలంకి మాత్రమే కనుక్కోవాలి, ఈ మధ్యలో ఉన్న దానికి కనుక్కోవాలి, అట్లా రూల్స్ ఏం లేదండి. నీ ఇష్టం. ఇక్కడ 9 నంబర్లకి 9 మైనర్లు కనుక్కోవచ్చు నువ్వు. ఓకే, అర్థమవుతుందా? ఇలా ఇదే కనుక్కోవాలి అదే కనుక్కోవాలని రూల్ లేదు మనకి. ఓకే, ఏదన్నా కనుక్కోవచ్చు, నీ ఇష్టం, అది నువ్వు చేసే పద్ధతిని బట్టి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ 3 కనుక్కుంటాను, తర్వాత ఏవో నాకు నచ్చినట్టు కనుక్కుంటాను. ఫస్ట్ ఈ 3 కనుక్కుంటాను. ఎందుకని ఆ 3 కనుక్కుంటాను అంటే మళ్ళీ నెక్స్ట్ వాటికి ఉపయోగపడుతుంది. ఓకే, ఏదన్నా కనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ప్రాబ్లంకి అవసరమైనట్టుగా అనుకుంటున్నాం, అంతే, ఏం లేదు ఇప్పుడు. ఓకే, M చూడండి, ఇప్పుడు M అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ది ఏంది మనకి 1 కదా, కాబట్టి M చూడండి వీటికి ఫస్ట్ రోలో ఫస్ట్ అంటే ఏంది మనకి ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో మొదటిది M11. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే నేను దీనికి మైనర్ వాల్యూ కనుక్కోవాలంటే మనం దీన్ని డిలీట్ చేసేసాను. ఇదే కండిషన్. నీకు ఏ నంబర్కి అయితే మైనర్ వాల్యూ కావాలనో ఆ నంబర్కి సంబంధించి రోని కాలంని డిలీట్ చేసేసి ఒకవేళ 2 మనకి 4 నంబర్లు మిగిలినప్పుడైతే డిటర్మినేట్ చేసి దాని వాల్యూ కనుక్కుంటే అది మైనర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1కి సంబంధించి ఇదేమో కాలం, ఇదేమో రో, డిలీట్ చేసేసండి. ఏం మిగులుతున్నప్పుడు 5 6 అలాగే 8 9 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు చూస్తే మళ్ళీ 4 వచ్చినాయి మనకి, అంటే 2 into 2 మ్యాట్రిక్స్. అంటే దీనికి డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి, 9 5 జా ఎంత 45 మైనస్ 8 6 జా 48 అంటే మొత్తం ఆన్సర్ ఎంత -3 వస్తుంది. అంటే ఈ 1కి మైనర్ వాల్యూ -3. అదే ఇప్పుడు ఫస్ట్ రోలో సెకండ్ దానికి అంటే 2కి కనుక్కుందాం. అంటే 2కి కనుక్కుందాం అంటే ఇప్పుడు మైనర్ వాల్యూ మనం ఏం చేయాలి, కిందికి సంబంధించిన కాలంని దానికి సంబంధించిన రోని డిలీట్ చేసేసాను. అప్పుడు ఏం మిగులుతుంది మనకి 4 6 7 9 అనేది మిగులుతుంది. చూసారా, దీనికి సంబంధించి ఏమో కాలంని దీనికి సంబంధించి రోని డిలీట్ చేసేసేయాలి మొత్తం. అప్పుడు మిగిలిన నంబర్లకి డిటర్మినెంట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి.
ఓకే 9 4 జా 36. ఇక్కడ చూడండి 7 6 జా 42. అంటే ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది 4 5 6 అంటే -6. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కాబట్టి -6. ఓకే తర్వాత దీనికి మైనర్ వాల్యూ కనుక్కుందాం. అంటే ఫస్ట్ రోలో, అంటే ఇదంతా ఫస్ట్ రో కదా, ఫస్ట్ రోలో థర్డ్ కాలంకి సంబంధించి ఇది నంబర్ కాబట్టి 1 3. ఓకే అంటే దీనికి సంబంధించి రో కాలం డిలీట్ చేస్తే ఏం మిగులుతుంది మనకి 4 5 7 8 కదా. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడంండి 8 4 జా 32, అలాగనే 7 5 జా 35. మొత్తం వాల్యూ తీసేస్తే 32లో కల్లా 35 పోతే -3. ఏందన్నా అన్ని మైనస్లే రావాలన్నా? అలాంటి ఏం లేదు, ఇక్కడ నంబర్లను బట్టి మైనస్ వస్తుందండి. ఓకే చూసారా నేను ఏం చేసేసాను, ఇగో ఏ కాలం అయితే ఏదైతే మైనర్ వాల్యూ కావాలనో ఆ నెంబర్కి సంబంధించి రోని కాలం డిలీట్ చేసేసి కనుక్కుంటున్నాను, అవి మైనర్ వాల్యూస్ వస్తాయి. లేదు నేను 5కి కనుక్కోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు, అంటే ఇది సెకండ్ రోలో సెకండ్ కాలంకి సంబంధించి అంటే M22. అంటే M22 అంటే ఏం చేయాలి ఇప్పుడు, దీని రో దీని కాలం డిలీట్ చేసేసాలి. అప్పుడు ఏం మిగులుతుంది మనకి 1 3 7 9 మిగులుతుంది. 1 3 7 9. ఓకే 9 1 జా 9 -7 3 జా 21. 9లో కల్లా 21 పోతే -12 కదా. అర్థమైందా? లేదు నాకు వేరేది కనుక్కోవాలి ఇంకా అనిపిస్తే కానీ నీకు ఏం లేదు. ఇగో ఇప్పుడు నేను దీని మైనర్ వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నాను. దీని మైనర్ వాల్యూ మనకి ఏమవుతుంది, M చూడండి ఇది ఎన్నో రో థర్డ్ రో, ఇది ఎన్నో కాలం థర్డ్ కాలం అంటే 33. అంటే 9కి మైనర్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, దీని రో దీని కాలం డిలీట్ చేసేసేయాలి. అప్పుడు ఏం మిగులుతుంది మనకి 1 2 4 5. ఓకే దీనికి కనుక్కుందాం. 5 1 జా 5 -4 2 జా 8. ఇప్పుడు 8లో కల్లా 5 పోతే మనకి ఎంత ఉంటుందండి -3. చూసారా ఇలా మైనర్ వాల్యూస్ కనుక్కోవాలి. ఇదే ఇంకా మైనర్ వాల్యూ అంటే అయిపోయింది ప్రాబ్లమ్స్ అంతే. ఈ మైనర్ ఆఫ్ ఎలిమెంట్ అంటే నువ్వు దానికి రోకి సంబంధించి కాలంకి సంబంధించి డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే నీకు వచ్చిన వాల్యూసే నీకు మైనర్ వాల్యూస్ అవుతాయి. ఇప్పుడు మైనర్ వాల్యూ కనుక్కున్నాం కదా, ఇప్పుడు కో ఫ్యాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు మైనర్ అర్థమైంది అనుకో, కో ఫ్యాక్టర్ ఎలిమెంట్ చాలా చాలా ఈజీ. ఓకే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అంటే ఈ ప్లస్లు మైనస్లు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. నేను క్లారిటీగా చెప్పేస్తాను. కో ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ చూడండి, మైనర్ అర్థమైంది కదా, ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్కి సంబంధించి రో కాలం డిలీట్ చేసేస్తే మనకి మైనర్ వాల్యూ వస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ కండిషన్. cofactor of an element, the cofactor of an element is minor multiplied by the corresponding sign -1 I plus j. ఇక్కడ చూడండి ఏమని చెప్తాడం జరుగుతుందంటే, మీరు ఏ మైనర్ వాల్యూ అయితే అంటే ఏ కోఫ్యాక్టర్ వాల్యూ అయితే కనుక్కోవాలనుకుంటున్నారో ఆ కోఫ్యాక్టర్కి సంబంధించి మనకి మైనర్ వాల్యూ కనుక్కొని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే నీకు కోఫ్యాక్టర్ వాల్యూ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బాగా వినండి, నీకు ఏదైతే కోఫ్యాక్టర్ కావాలనో ఆ కోఫ్యాక్టర్కి అంటే ఆ నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ ఒక మైనర్ వాల్యూని కన్నా మీరు దీంతో మల్టిప్లికేషన్ చేస్తే నీకు వచ్చే వాల్యూనే కోఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ మైనర్ మల్టిప్లైడ్. అంటే నువ్వు మైనర్ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే, బాగా వినండి, ఈ మైనర్ ఇప్పుడు -12 ఉంది, దీంతో కానీ మల్టిప్లికేషన్ చేసామంటే నీకు వచ్చే వాల్యూనే కోఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అవుతుంది. అర్థమైందా? ఇది కండిషన్. మరి కరస్పాండింగ్ దేంతో మల్టిప్లికేషన్ చేయాలి మనం, -1 I plus jతో మల్టిప్లికేషన్ చేయాలి. యాక్చువల్గా ఫార్ములా ఇది అనమాట. ఓకే AIJ అంటే కోఫ్యాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ని AIJతో సూచిస్తాం. ఇగో దీంతో మల్టిప్లికేషన్ చేయాలన్నా కదా, -1 I plus j దేంతో మైనర్తో, ఇగో ఇది మైనర్, అందుకే మైనర్ వాల్యూ మళ్ళీ మనకి రావడం జరిగింది. డినోటెడ్ దేంతో మైనర్ వాల్యూని డినోట్ చేస్తాం MIJతో. అంటే MIJని దీంతో కానీ నువ్వు మల్టిప్లికేషన్ చేస్తే నీకు వచ్చే వాల్యూయే కోఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. అది ఇప్పుడు -12ని దీంతో మల్టిప్లికేషన్ చేసావు అనుకో, అంటే అప్పుడు ఏమొస్తుంది నీకు AIJ వాల్యూ వస్తుంది. ఆ AIJ వాల్యూనే కోఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఓకే క్లియర్, బాగుంది. కానీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏందన్నా వాల్యూస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ప్లస్ రావాలన్నా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాదు, వాల్యూస్ కాదు అక్కడ. ఇగో ఇక్కడ చూడండి, మనం కోఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఇది ఉంది కదా, -1 I plus j ఉంది కదా, ఈ I plus j అనే వాల్యూ -1 I plus j వాల్యూ మాత్రమే. బాగా వినండి, -1
ఐ ప్లస్ జే మాత్రమే. నీకు ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ వస్తుంది. కానీ అదే ఎంఐ ప్లస్ జే అది ప్లస్లో ఉంటుందో మైనస్లో ఉంటుందో మనకు అర్థం తెలియదు. కాబట్టి వాల్యూస్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కేవలం -1 ప్లస్ ఐ ప్లస్ జే వాల్యూస్ మాత్రమే నీకు ఈ ప్లస్లు మైనస్లు రావడం జరుగుతుంది. దాని గురించి చెప్తాను. Okay, the sign depends on the value I plus j. If I plus j is even, positive value. If I plus j odd, I plus j అంటే ఏందండి మనకి రో కాలం అండి, రో కాలం అది గుర్తుపెట్టుకోండి, రో కాలం. ఓకే, అంటే ఇప్పుడు I plus j కానీ ఆడ్ నెంబర్ ఉందనుకోండి నెగిటివ్ వస్తుంది. అది ఎలాగ వస్తుందన్నా, ఇప్పుడు -1 ఉందండి, I plus j అది పక్కన పెట్టేయండి, స్క్వేర్ ఇది 2 -1 హోల్ క్యూబ్ -1 హోల్ పవర్ ఆఫ్ 4 -1 హోల్ పవర్ ఆఫ్ 5. ఇందులో ఈవెన్ నంబర్స్ ఏంటండి 2 4, అదే ఆడ్ నంబర్స్ అయితే 3 5. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి అండి. -1 స్క్వేర్ ఎంత అండి మనకి 1, -1 హోల్ పవర్ ఆఫ్ 4 ఎంత అండి 1, అదే -1 హోల్ క్యూబ్ పవర్ ఎంత అండి -1, అదే -1 హోల్ పవర్ ఆఫ్ 5 ఎంత -1 కదా. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఏమని, మీకు కానీ ఈవెన్ నంబర్లు ఉంటే పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, అదే ఈ ఆడ్ నంబర్ ఉంటే నెగిటివ్ వాల్యూస్ వస్తుంది. ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే, ఏం పెద్ద కాదు. కానీ ఇక్కడ నువ్వు ఈ కండిషన్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని మనకు వాళ్ళు అంత స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది, అంతే. ఓకే, ఇప్పుడు కో ఫ్యాక్టర్ కనుక్కుందాం. ఇదే మ్యాట్రిక్స్ కండి, నేను ఈ 3 కండిషన్స్ ఇదే మ్యాట్రిక్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఏఐజే, ఇగో ఏఐజే అంటే ఏంది, ఐజే అంటే ఇగో ఇవే వాల్యూస్ 11 అంటే ఏ రోలో ఏ ఎలిమెంట్ ఉందో అని అర్థం. ఏదన్నా కనుక్కోవచ్చు, నేను ముఖ్యంగా 4 కనుక్కుంటాను లేదా 5 అన్నా కనుక్కుంటాను. ఏ 11 కనుక్కుంటాను అంటే ఈ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఫస్ట్ 1 ఉంది కదా, దీన్ని కో ఫ్యాక్టర్ కనుక్కుంటాను. ఫార్ములా ఏందండి మనకి -1 ఐ ప్లస్ జే, అంటే ఐ ప్లస్ జే అంటే ఏంది, ఇదే ఐ ప్లస్ జే అంటే 1 + 1 ఇంటూ, ఇప్పుడు చూడండి A11కి కనుక్కోవాలనుకుంటున్నాం కదా, ఐ ప్లస్ జే ఎంత మనకి 11 అంటే M11, ఇగో ఐజే అంటే M11, దాని వాల్యూ ఎంత వచ్చింది మనకి -3 వచ్చింది. కాబట్టి మల్టిప్లికేషన్ చేసి ఏం చేయండి, -1, ఇక్కడ 1 + 1 అంటే ఏంటంటే మనకి స్క్వేర్ కదా. అంటే ఇక్కడ ఇదే వాళ్ళు చెప్తున్నది, ఇగో ఇక్కడ మీరు ఫస్ట్ తీసుకున్నారు కాబట్టి ఈ -1 1 + 1 అనేది నీకు ప్లస్లో వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రమే మనకి, దాని లోపల వాల్యూస్ కాదు, అక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేది ఉంది. ఓకే, ఇంటూ -3, ఇక్కడ స్క్వేర్ అంటే ఏంటండి మనకి ప్లస్, అందుకే ఇక్కడ ఫస్ట్లో నువ్వు ఆటోమేటిక్గా ఇదంతా చెయ్యక్కర్లేదు, నువ్వు ప్లస్ పెట్టేసుకుంటే అయిపోతుంది అని చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, -1 స్క్వేర్ ఆన్సర్ ఎంత -1 ఇంటూ ఇక్కడ -3, మొత్తం ఆన్సర్ ఎంత మనకి -3 అంటే A11 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి -3. ఓకే, అంతే. ఇంకా అదే A12 కనుక్కుందాం, రెండు ఒకటే. నువ్వు ఇక్కడ M1 M11 M12 M12. ఓకే, -1 ఫార్ములాలో -1 ఐ ప్లస్ జే, ఐ ప్లస్ జే అంటే ఏంది, ఇది ఐ ఇది జే అంటే 1 + 2 ఇంటూ మరి A12 కదా, అంటే 12 కదా, మరి M12 వాల్యూ ఎంత వచ్చింది మనకి -6 కాబట్టి -6. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి 1 + 2 చేస్తే 3 వస్తుంది, అంటే -1 హోల్ పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ -6. ఓకే, -1 క్యూబ్ ఆన్సర్ ఎంత అండి -1. ఇగో చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ రోలో సెకండ్ తీసుకున్నాం అంటే ఇక్కడ మైనస్ ఉంది, అంటే ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు మళ్ళీ మనకి మైనస్ వస్తుంది. -1 క్యూబ్ అంటే ఎంత -1, చూసారా -1 వచ్చింది. అదే వాళ్ళు చెప్తున్నది మనకి -1 ఐ ప్లస్ జే వాల్యూకి సంబంధించి మాత్రమే ఈ ప్యాటర్న్ అనేది నడుస్తుంది, అంతేగాని వాల్యూస్కి ప్యాటర్న్ నడవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, వాల్యూస్కి ప్యాటర్న్ నడవద్దు, కేవలం -1 ఐ ప్లస్ జేకి మాత్రమే ఈ ప్యాటర్న్ అనేది నడుస్తుంది. ఓకే, ఇంటూ ఇక్కడ -6 కాబట్టి -6 మైనస్ క్యాన్సల్, 6 1 జా 6 అంటే A12 వచ్చేసి ఎంత, A12 వచ్చేసి 6. ఓకే, నెక్స్ట్
1 3 కనుక్కుందాం. ఓకే 1 3 అంటే ఏమవుతుంది -1 ఫార్ములా అప్లై అండి 1 3 అవుతుంది అంటే 1 + 3 ఇంటూ MIJ అంటే M13 వాల్యూ ఎంత వచ్చిందండి మనకి -3 కదా -3 ఇంటూ -1 ఇక్కడ 1 3 కలిపితే ఏమొస్తుంది మనకి 4 అంటే 1 3 అంటే ఏందండి ఫస్ట్ రోలో థర్డ్ది అని అర్థం. ఇక చూడండి ఫస్ట్ రోల్లో థర్డ్కి ఏమొచ్చింది మనకి ప్లస్ వచ్చింది అంటే ఇప్పుడు -1/4 చేస్తే 1 ఇంటూ -3 అంటే దీని మొత్తం వాల్యూ ఎంత 1 ఇంటూ -3 ఈక్వల్ టు -1 ఇంటూ 3 -3 అంటే 13 వాల్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 1 అనేది రావడం జరిగింది. చూడండి నేను కేవలము ఈ 3 వాల్యూస్కి మాత్రమే నేను కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ కనుక్కున్నాను. నువ్వు దీనిలో కనుక్కోవచ్చు మిగతా 9 వాటికి కూడా కనుక్కోవచ్చు. నేను ఏదో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇలా అని. ఓకే నాకు ఇగో ఇక్కడ M22 కనుక్కున్నాను. M22 అంటే ఇప్పుడు A11 వాల్యూ ఏమవుతుంది మనకి ఎంత M22 2 + 2 కలిపితే 4 అంటే -1/4 ఎంత అవుతుంది మనకి 1 అవుతుంది 1 ఇంటూ MIJ అంటే M22 వాల్యూ ఎంత -12 అంటే A22 వచ్చేసి -12 అవుతుంది. ఇలా నువ్వు ప్రతిదానికి కనుక్కోవచ్చు. ఈ మూడిటికే కనుక్కోవాలి, ఈ రోకి మాత్రమే కనుక్కోవాలి, ఆ రోకి మాత్రమే కనుక్కోవాలని రూల్ లేదు ఇక్కడ. నువ్వు ఆ రో కాలమ్ని బట్టి ఏ దానికన్నా మనము కనుక్కోవచ్చు. ఇదే దీన్ని మనము కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటాం. ఓకే ఈ వాల్యూస్కి ఎందుకు ఒకటి గమనించినారో లేదో సారీ స్టూడెంట్స్ ఇక్కడ A13 వాల్యూ ఎంత -3 కదా -3 రాయాలి. మీరు ఒకటి గమనించినారో లేదో మనకి ఇక్కడ M11 ఎంత వచ్చిందండి 3 కదా 3 మైనస్ ప్లస్ పక్కన పెట్టండి 3 అక్కడ కూడా 3నే. M12 వాల్యూ ఎంత వచ్చింది 6 అక్కడ కూడా 6. నేను ప్లస్లు మైనస్లు గుణవు మీకు హింట్ చెప్తున్నాను. అదే M13 వాల్యూ ఎంత వచ్చిందండి మనకి -3 అగో -3 వచ్చింది. ఓకే అంటే 3 మాత్రమే మైనస్లు ప్లస్లు పక్కన పెట్టండి ఎందుకంటే ఇక్కడ మైనస్ వచ్చింది ఇక్కడ ప్లస్ రాలే అది వేరే కథ. ఓకే ఆ వాల్యూస్ అలాగనే ఉంటాయి ఏమంటే ప్లస్లు మైనస్లు కాడ మారుతుంటుంది. అదే దాన్ని మనకి కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్తో డిటర్మినెంట్ యూజింగ్ కోఫాక్టర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే నోట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిటర్మినెంట్ యూజింగ్ కోఫాక్టర్తో ఒక మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి చూడండి. ఇప్పటివరకు మనము మైనర్ నేర్చుకున్నాం. ఆ మైనర్ని బేస్ చేసుకుని ఏం కనుక్కున్నాం కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ కనుక్కున్నాం. మరి ఇప్పుడు ఆ కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్తో ఒక మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ వాల్యూ ఎలా కనుక్కుంటాం అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే అంత బాగానే ఉంది కనుక్కుందాం. కానీ మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ మ్యాట్రిక్స్కి మనం ఏం చేసాం ఫస్ట్ మైనర్ కనుక్కున్నాం. ఆ మైనర్లతో కోఫాక్టర్లు కనుక్కున్నాం. కోఫాక్టర్ కనుక్కోనిక ఫార్ములా ఇది కదా. ఓకే క్లియర్ బాగానే ఉంది. మరి ద డిటర్మినెంట్ ఆఫ్ 3 × 3 మ్యాట్రిక్స్ మాత్రమే కెన్ బి ఇక్కడ చూడండి ఎలివేటెడ్ బై మల్టిప్లైడ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ రో చూడండి రో కాలమ్ బై ఇట్స్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్ అండ్ యాడింగ్ ద ప్రోడక్ట్ ఇట్స్ కాల్డ్ ఏ కోఫాక్టర్ ఆఫ్ ఎక్స్పెన్స్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో ఇది A11 ఏంది ఇది A11 అంటే ఇక్కడ చూడండి స్మాల్ 11 అంటే ఏంది మనకి అందులో ఉండే ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ది అంటే 1 ఉంది. అది A12 అంటే సెకండ్ రోలో సెకండ్ది అంటే 2 ఉంది. అది A13 అంటే ఫస్ట్ రోలో థర్డ్ది అంటే 3 ఉంది. ఓకే పర్లేదు బాగానే ఉంది. A11 అంటే ఏంది అంటే ఏంది మనకి కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే -3 అంటే A11 ఎంత -3 A12 ఎంత 6 అలాగనే A13 వాల్యూ ఎంత క్యాపిటల్ A13 వాల్యూ ఎంత వచ్చింది -3. మరి ఈ మూడు వాల్యూస్తో మీరు గాన ఈ ఫార్ములాలో కానీ ఉపయోగించి చేసి అంటే వాటిని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తే నీకు డిటర్మినెంట్ వాల్యూ రావడం జరుగుతుంది ఈ మ్యాట్రిక్స్కి సంబంధించి. అవునా డిటర్మినెంట్ వాల్యూ మనకు తెలుసు కదా ఇట్లా ఈ రో ఈ కాలం తీసేసి వాటిని అన్నిటినీ చేయడము అవును తెలుసు. మరి అట్లా కూడా ట్రై చేసి చూద్దాం. ఓకే ప్రాబ్లం 1. ఓకే ప్రాబ్లం 1 చూద్దాం. మామూలుగా నేను 3 × 3 మ్యాట్రిక్స్ చేసినప్పుడు ఒక మ్యాట్రిక్స్కి అంటే అక్కడున్న డిటర్మినెంట్ వాల్యూ ఎలా కనుక్కున్నామో అలా కనుక్కుందాం. ఎలా కనుక్కున్నామండి ఫస్ట్ ఇక్కడ డిటర్మినెంట్ అంటే ఇప్పుడు 1 రాసుకోవాలి మనం 1 ఏంది 1 తర్వాత ఏంది ఆ 1కి సంబంధించి రోని కాలమ్ డిలీట్ చేసేసి ఇవన్నీ మల్టిప్లికేషన్ చేయాలి. 9 5 45 ఎంత 45 మైనస్
8 6 జా 48. ఓకే, మైనస్ ఫార్ములా గుర్తుంది కదా మనకి. తర్వాత ఇప్పుడు ఈ నంబర్ అయిపోయింది. తర్వాత ఈ నంబర్ 2తో 3తో కాలం డిలీట్ చేసేసేయండి. అప్పుడు ఏమవుతుంది, 9 5 జా 45. 2 ఇంటూ ఎంత, మనం 3 into 3 మ్యాట్రిక్స్ అప్పుడు నేను ప్రాబ్లం చేసే కదండి, అలా చేస్తున్నాను. ఇది పక్కన పెట్టేయండి. ఓకే, మళ్ళీ వేరేది ఏమి అనుకోవద్దండి, ఇది పక్కన పెట్టండి. ఎందుకు మీకు డిఫరెన్స్ అని చెప్తాను. ఇక్కడ కూడా డిటర్మెంట్ ఆఫ్ అదే మ్యాట్రిక్స్ డిటర్మెంట్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు కొందరు. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, దానికి మామూలుగా డిటర్మెంట్గా అనుకుంటాం. ఏది మన ప్రాబ్లమ్స్ ప్రకారంగా డిటర్మెంట్ చేస్తాం కదా, అలాగా -2. తర్వాత దాన్ని డిలీట్ చేసేయండి. ఓకే, 9 4 జా 36 మైనస్ ఇగో దీన్ని డిలీట్ చేసేసాను, దీన్ని మల్టిప్లికేషన్ 7 6 జా ఎంత 42. ఓకే, తర్వాత +3. ఓకే, +3. తర్వాత అంటే ఇప్పుడు ఈ 3కి సంబంధించి డిలీట్ చేయండి. 8 4 జా 32 మైనస్ తర్వాత 7 5 జా 35. ఓకే, ఇప్పుడు దీనికి డిటర్మెంట్ కనుక్కుందాం. అదే మ్యాట్రిక్స్కి డిటర్మెంట్. ఓకే, 1 ఇంటూ -5 లోకల్లా 48 పోతే -3. తర్వాత -2 36 లోకల్లా మనకి 42 పోతే ఎంత ఉంటుంది, 4 5 6 అంటే -6. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అవుతుంది కాబట్టి. ఓకే, తర్వాత -6 రైట్ ప్లస్ తర్వాత 3 ఇంటూ తర్వాత 32 లోకల్లా 35 పోతే ఎంత ఉంటుంది, -3 ఉంటుంది కదా. ఓకే, -1 into 3 -3 మైనస్ ప్లస్ 6 2 జా 12 ప్లస్ ఇంటూ -3 3 జా 9. ఓకే, ఇక్కడ -9 -3 కలిపితే -12 ప్లస్ 12 ఆన్సర్ ఎంత 0. ఇది మామూలుగా ప్రాబ్లం ప్రకారం డిటర్మెంట్ చేస్తే మనకి 0 వచ్చింది. కానీ ఇప్పుడు కోఫ్యాక్టర్తో అలాగనే ఈ ఫస్ట్ రోతో మనము ఈ ఫార్ములాలో కానీ అప్లై చేస్తే వచ్చే డిటర్మెంట్ వాల్యూని మనము ఇప్పుడు అంటే కోఫ్యాక్టర్తో ఉపయోగించడం వేరు, మామూలుగా డిటర్మెంట్ చేయడం వేరు. ఇక్కడ నేనేం కోఫ్యాక్టర్లు అంటే ఈ వాల్యూస్ ఉపయోగించట్లేదు. నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా మామూలుగా ప్రాబ్లం ఎలా చేసామో అలా చేసేసాం డిటర్మెంట్ వాల్యూ. ఓకే, మరి ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి చూద్దాం. ఈ ఫార్ములా ప్రకారం వాళ్ళు చెప్తున్నది A11 వాల్యూ అంటే ఇది, A11 12 అంటే ఇది. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోలో సెకండ్ కాలం, ఫస్ట్ రోలో థర్డ్ కాలం అని అర్థం. IJ అంటే ఓకే. A11 వాల్యూ ఎంత, 1 ఇంటూ క్యాపిటల్ A11 అంటే ఏంది, కోఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ -3. ఓకే, తర్వాత A12 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ A12 వాల్యూ ఎంత 2. తర్వాత ఇంటూ క్యాపిటల్ A12 ఎంత వచ్చింది, 6 వచ్చింది. 6 ప్లస్ A13 అంటే 3 ఇంటూ క్యాపిటల్ A13 ఎంత వచ్చింది, -3. ఓకే, -3 ప్లస్ 2 3 జా 2 6 జా 12 ప్లస్ ఇంటూ మైనస్ తర్వాత -3 3 జా 9. ఓకే, ఇప్పుడు చూడండి 12 -9 -3 కలిపితే -12, ఇక్కడేమో +12 ఆన్సర్ ఎంత 0. ఇక్కడ చూడండి నేను ప్రాబ్లం ప్రకారంగా అప్లై చేస్తే డిటర్మెంట్ వాల్యూ 0 వచ్చింది. మరి మనకి చెప్పిన ఈ ఫార్ములా ప్రకారం ఆ ఫార్ములాకి సంబంధించిన కోఫ్యాక్టర్ ఆఫ్ అనే ఎలిమెంట్స్తో మనం డిటర్మెంట్గా అనుకుంటే కూడా దానికి డిటర్మెంట్ వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇక్కడ ఇదే చెప్తున్నది, నువ్వు మైనర్ వాల్యూ కనుక్కో, ఆ మైనర్ వాల్యూతో కోఫ్యాక్టర్ కనుక్కో, ఆ కోఫ్యాక్టర్లతో నువ్వు డిటర్మెంట్ చేస్తే ఈ ఫార్ములాలు అప్లై చేస్తే నీకు డిటర్మెంట్ వాల్యూ రావడం జరుగుతుంది. లేదా ఇలా ప్రాబ్లం చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నీకు ఈ ఫార్ములా మారుతుందో అప్పుడు ఆన్సర్ అనేది మారుతుంది. మళ్ళీ రెండింటికి సంబంధించి అర్థం పెట్టుకోండి. ఇది చాలా నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా అంతే. నువ్వు ఈ ఫార్ములా కానీ మార్చినావు అనుకో ఆన్సరు రెండు డిటర్మెంట్ వాల్యూ ఈ వాల్యూ వేరు వస్తుంది. అదే నువ్వు డిటర్మెంట్ వాల్యూ అలాగే ఈ ఫార్ములా మాత్రమే ఉపయోగించినావు అనుకో ఆ మ్యాట్రిక్స్కి ఖచ్చితంగా రెండు ఆన్సర్స్ ఈక్వల్ అనేది రావడం జరుగుతుంది. అంటే సున్నానే వస్తాయనా అంటే సున్నా కాదు, ఏమన్నా రావచ్చు. కానీ ఈ ప్రాబ్లము ఈ ఫార్ములా నీకు సమానం ఆన్సర్లు అనేది మాత్రం వస్తుంది. ఇగో ఇది డిటర్మెంట్ యూజింగ్ కోఫ్యాక్టర్. ఇప్పుడు నేను కోఫ్యాక్టర్లతో డిటర్మెంట్ కనుక్కున్నాను, 0 వచ్చింది. ఇక్కడ మామూలు డిటర్మెంట్ కనుక్కుంటే 0 వచ్చింది. అంటే సున్నా అనేది సున్నా కాదు, వేరే ఆన్సర్లు కూడా రావచ్చు, మనం చెప్పలేం. ఓకే, ఇది అనమాట స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చెప్దాం. ఓకే, నో డౌన్. ఇవే టాపిక్స్ మొత్తం 3. ఓకే, నో డౌన్. స్టూడెంట్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనమాట. మనకి కోఫ్యాక్టర్తోనే ఉంటుంది. కోఫ్యాక్టర్ అంటే చెప్పాం కదా, మైనర్ కనుక్కొని తర్వాత కోఫ్యాక్టర్ అనేది కనుక్కుంటాం ఈ ఫార్ములాలో అప్లై చేసి కదా. ఆ కోఫ్యాక్టర్తోనే మనకి ఏర్పడేదే అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనమాట. ఏంటిదో చూద్దాం. The adjoint of a square matrix is the transpose of its cofactor matrix if A is a ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏమని చెప్పడం జరుగుతుంది అంటే ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది. ఓకే, మనకి 3x3 ఇక్కడ చూడండి 3x3 అంటే ఈ 3x3కి మీకు సింపుల్గా చెప్తాను. దానికి ఒక 2x2 మ్యాట్రిక్స్తో ఎగ్జాంపుల్ చెప్పి అప్పుడు అర్థమవుతుంది. చాలా చాలా ఈజీగానే ఉంటుంది. మనం 3x3 కంటే 3 rows 3 columns ఉన్న మ్యాట్రిక్స్ని తీసుకుందాం. దీనికి కోఫ్యాక్టర్స్ అనేది కనుక్కోవాలి. అంటే ప్రతిదానికి కోఫ్యాక్టర్ అనేది కనుక్కోవాలి. ఏంది? ప్రతిదానికి కోఫ్యాక్టర్ అనేది కనుక్కోవాలి. కనుక్కుంటే మనకి కోఫ్యాక్టర్ అంటే ఏంది? ఏఐజేతో రిప్రజెంట్ చేస్తాం. అంటే A11కి మనకి కోఫ్యాక్టర్ ఏమవుతుంది? క్యాపిటల్ A11, దీనికి క్యాపిటల్ A12, దీనికి క్యాపిటల్ A1 అంటే ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ అనేది కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత వీటిని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏం మాట్లాడుకున్నాము? రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా. అంటే A11, A12, A13 ఇది రో. ఇప్పుడు కాలమ్గా రాద్దాం. A11, A12, A13 తర్వాత ఇది రో, ఇది కాలమ్గా రాద్దాం. A21, A22, A23 ఇది రో, దీన్ని కాలమ్గా రాద్దాం. A31, A32, A33 అంటే రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా, వీటిని మనము కోఫ్యాక్టర్స్ని చేంజ్ చేయాలి. బాగా అర్థమైందా? కోఫ్యాక్టర్స్ ఒక మ్యాట్రిక్స్కి కోఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత వాటిని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా అలా చేంజ్ చేసినప్పుడు వచ్చే వాల్యూస్ నీకు అడ్జాయింట్ ఏ అని మాట్లాడతాం. దాన్నే అడ్జాయింట్ అని మాట్లాడతాం. దీన్ని ఏడీజే అనిగా మాట్లాడతాం. ఇక్కడ అడ్జాయింట్ అర్థమైందా? మనకు ఒక మ్యాట్రిక్స్ని అందులో ఉన్న ప్రతి దానికి కోఫ్యాక్టర్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేసిన వచ్చిందే నీకు అడ్జాయింట్ ఏ ఆ వాల్యూస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2x2 మ్యాట్రిక్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి కోఫ్యాక్టర్స్ కావాలంటే ఏం కావాలంటే మనకి మైనర్ కావాలి. అంటే M11 చూడండి, ఫస్ట్ రోలో సెకండ్ది గుర్తుపెట్టుకోండి. సెకండ్ రోలో ఫస్ట్ది, తర్వాత సెకండ్ రోలో సెకండ్ది గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి కాన్సెప్ట్స్. A11, A12 ఇవి తెలుసు కదా. ఫస్ట్ రోలో ఫస్ట్ది, సెకండ్ రోలో సెకండ్ది, అట్లా తెలుసు కదా మనకి అవి వాల్యూస్ అవి అనమాట. ఓకే, ఇప్పుడు మనం వీటికి ఏం చేయాలంటే మైనర్లు కనుక్కోవాలి. మైనర్ కనుక్కున్న తర్వాత ఏం చేస్తాం? కోఫ్యాక్టర్లు కనుక్కుంటాం. కోఫ్యాక్టర్లను మనం ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే వాల్యూనే అడ్జాయింట్ మాట్లాడతాం. ఓకే, A11 అంటే ఏంది? మనకి 2 అంటే 2కి రో కాలం డిలీట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? 5. తర్వాత ఫస్ట్ రోలో సెకండ్ది అంటే ఇది 4. అంటే దీనికి అంటే మైనర్ అంటే ఏం మాట్లాడుకున్నామండి? రోని కాలంని డిలీట్ చేసేసేయాలి. అంటే 4కి దీన్ని డిలీట్ చేస్తే 3 ఉంటుంది. తర్వాత సెకండ్ రోలో ఫస్ట్ది అంటే ఇది సెకండ్ రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. ఈ సెకండ్ రోలో ఫస్ట్ తీసేసేయండి. అంటే 3కి మైనర్ కనుక్కుంటే ఇది ఈ కాలం ఈ రో తీసేస్తే 4 మిగులుతుంది. తర్వాత M22 అంటే ఏంది? మనకి సెకండ్ రోలో సెకండ్ది అంటే అంటే ఇది. అంటే దీనికి సంబంధించి మైనర్ కావాలంటే దీని రో దీని కాలం తీసేసేయాలి. అంటే 2 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ మనకి అడ్జాయింట్ కావాలంటే మనకు ఒక కండిషన్ తెలుసు. ఏంటిది? ప్లస్ మైనస్ ప్లస్. ఎందుకన్నా ఇది చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ అన్ని మనకి ప్లస్లో ఉండే కాబట్టి డైరెక్ట్ చేంజ్ చేసేద్దాం. ఇవి మైనర్ వాల్యూస్ కదా. ఓకే, ఇప్పుడు ఈ మైనర్ వాల్యూస్ని రాద్దాం మనం. చూడండి, ఇగో నేను డైరెక్ట్ ఇక్కడ మధ్యలో మైనర్ వాల్యూస్ కనుక్కొని కోఫ్యాక్టర్స్ రాస్తాం కదా, అవి ఇవి. ఓకే, క్లియర్, ఇక్కడికి అయిపోయింది. ఓకే, ఇవి మైనర్ వాల్యూస్. ఈ మైనర్ వాల్యూస్ రాద్దాం మనం ఇప్పుడు. 5, 3, 4, 2. ఓకే, ఇప్పుడు కోఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మనకి కండిషను అంటే దీనికేమో మైనస్, దీనికి మైనస్, ఈ రెండు ప్లస్లు ఉంటాయి. ఎందుకు? -1కి I + J ఇంటూ MIJ చేస్తే మనకు వచ్చే వాల్యూసే మనకి కోఫ్యాక్టర్. లేదు నేను కనుక్కోను ఒకసారి మాకు ఐడియా ఉంటుందంటే చూడండి, ఇక్కడ A11కి అంటే -1 హోల్ పవర్ ఆఫ్ అంటే A11 కంటే 1 + 1 అండ్ ఇంటూ M11 ఎంత వచ్చింది? 5 అంటే -1 స్క్వేర్ అంటే -1 + 1 వస్తుంది ఇంటూ 5. ఓకే, ఇక్కడ 5 రాసేసాను. A12. ఓకే, ఇప్పుడు ఇవి కోఫ్యాక్టర్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు A12 అంటే ఫస్ట్ రోలో సెకండ్ది అంటే -1 + 2
1 ప్లస్ 2 ఇంటూ ఏ 12 ఆన్సర్ ఎంత వచ్చింది 3 అంటే -1 1 ప్లస్ 2 అంటే ఎంత వస్తుందండి మనకి 3 వస్తుంది అంటే -1 క్యూబ్ అంటే -1 ఇంటూ 3 అంటే -3 వస్తుంది ఇగో అందుకే మైనస్ తర్వాత ఏ 13 ఏ సెకండ్ రోలో ఫస్ట్ది అంటే -1 2 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 ఇంటూ తర్వాత ఇక్కడ ఏ 21కి వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 కదా 4 అంటే ఇది -1 హోల్ క్యూబ్ -1 హోల్ క్యూబ్ అంటే ఏమొస్తుంది -1 వస్తుంది ఇంటూ 4 చేస్తే -4 వస్తుంది కాబట్టి -4 తర్వాత ఏ 22 దీనికి -1 2 పవర్ ఆఫ్ 2 అంటే 4 వస్తుంది కదా 2 ప్లస్ 2 4 వస్తుంది కాబట్టి 4 అంటే 1 -1కి 4 కలిపితే +1 ఇంటూ 4 చేస్తే మన ఇంటూ ఏ 22 వాల్యూ 2 వచ్చింది 2 అంటే 2 వస్తుంది దీని వాల్యూ ఓకే అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే మనకి ఇది ఒకవేళ ఇవి కూడా మైనస్లో ఉంటే అప్పుడు ప్లస్లో అవుతుండే మనకి లేవు మామూలుగా అన్ని ప్లస్లో ఉండే కాబట్టి ఓకే ఇప్పుడు వీటిని ట్రాన్స్పోర్ట్ చేద్దాం చూడండి మనకు వచ్చినది బాగా వినండి ఇవేమో మైనర్ వాల్యూస్ ఇప్పుడు కోఫాక్టర్ వాల్యూస్ ఏమవుతాయి మనకి అప్పుడు 5 తర్వాత -3 తర్వాత -4 తర్వాత 2 ఇవి కోఫాక్టర్స్ మళ్ళీ ఈ కోఫాక్టర్స్ని ట్రాన్స్పోర్ట్ చేద్దాం అంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఏంది మనకి రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా అంటే 5 తర్వాత -3 తర్వాత -4 తర్వాత 2 ట్రాన్స్పోర్ట్ చేసాం ఇలా ట్రాన్స్పోర్ట్ చేసిన వాల్యూసే మనకి అడ్జెంట్ ఏ ఈక్వల్ టు 5 -3 4 -4 2 ఇదే మనకి అడ్జాయింట్ అవుతుంది చూడండి మనం కోఫాక్టర్స్ ఎలా కనుక్కోవాలి మైనర్తో కనుక్కోవాలి కాబట్టి మైనర్లు కనుక్కున్నాను తర్వాత ఏం చేశాను కోఫాక్టర్లు కనుక్కున్నాను ఆ కోఫాక్టర్లని ఇక్కడ రాసేసాను చూడండి ఇదేమో మనకి ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్కి ఏమో కోఫాక్టర్స్ మైనర్లు కనుక్కున్నాను ఇవి మైనర్ వాల్యూస్ ఈ మైనర్లకు ఏం చేశాను కోఫాక్టర్లు కనుక్కున్నాను ఈ కోఫాక్టర్లను ఏం చేశాను ట్రాన్స్పోజ్ చేశాను అలా ట్రాన్స్పోజ్ చేసిన వచ్చిన వాల్యూస్ని మనము జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం ఇది ఏంది మనకి 3x3 ఉన్నప్పుడు ఇలా మ్యాట్రిక్స్ ఆ మ్యాట్రిక్స్ కోఫాక్టర్లు ఓకే ఆ కోఫాక్టర్లను మళ్ళీ ఏం చేయాలి ట్రాన్స్పోజ్ చేయాలి ఆ ట్రాన్స్పోజ్ చేసిన వచ్చిన వాల్యూసే జాయింట్ మనకి మ్యాట్రిక్స్ అనేది అవుతుంది ఇప్పుడు సింగులర్ నాన్ సింగులర్ అలాగనే తర్వాత ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అలాగనే ఇంకా ఒకటి ఉంటుంది అది చెప్పేసి మనము అయిపోకూడదు ఓకే నోడు ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సింగులర్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఈ రెండు ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడతోనే మనకి ఈ రెండు ఏదన్నా ప్రూవ్ అయితేనే మనకి నెక్స్ట్ ఇన్వర్స్ కానీ తర్వాత ఆన్సర్స్ అన్నీ కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఓకే లేకపోతే లేదు ఓకే ఈ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్ ఈస్ డిటర్మెంట్ ఈజ్ 0 డిటర్మెంట్ గానా అంటే బాగా వినండి ఒక మ్యాట్రిక్స్కి డిటర్మెంట్ అంటే మనం ఏం చేస్తాము 2x2 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అదే 3x3 మ్యాట్రిక్స్ అనుకో ఫస్ట్ ఎంచుకొని ఆ రో ఆ కాలం డిలీట్ చేసేసి మిగిలిన 4తో డిటర్మెంట్గా అనుకుంటాం కదా ఇలా డిటర్మెంట్గా అనుకోవడం నేర్చుకున్నాం మన ప్రాబ్లమ్స్ కూడా చేసాం రండి ఇప్పటికే వీడియో లెంత్ చాలా టైం అయింది ఓకే బాయ్నండి ఇప్పటికే సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ డిటర్మెంట్ గానా 0 గానా వచ్చిందంటే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఉంది దానికి డిటర్మెంట్గా అనుకున్నాను 4 1 4 -2 2 4 4 చేస్తే 0 అంటే ఇది సింగులర్ మ్యాట్రిక్స్ అని అర్థం ఇలా 0 వచ్చింది అంటే దేర్ ఫోర్ ఏ ఈజ్ ఎ సింగులర్ 0 వచ్చిందంటే అది ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిట్ ఇన్వర్స్ చేయడానికి కుదరదు అనేది ఇక్కడ టాపిక్ అంటే ఈ మ్యాట్రిక్స్ని మనము ఇన్వర్స్ చేయడం కుదరదు ఎప్పుడు డిటర్మెంట్ 0 వచ్చినప్పుడు అలా 0 వస్తే ఏమవుతుంది అది సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది అర్థమైందా సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్కి 0 వచ్చిందంటే దాన్ని మనం ఏం మాట్లాడతాం సింగులర్ మ్యాట్రిక్స్ ఒకవేళ అలా 0 వచ్చిందంటే ఇన్వర్స్ చేయడానికి కుదరదు ఆ మ్యాట్రిక్స్ని ఓకే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు 1x1 2x2 3x3 4x4 5x5 వీటిని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్స్ డిటర్మెంట్ నాట్ 0 ఇక్కడేమో 0 వస్తే అది సింగులర్ మ్యాట్రిక్స్
ఇక్కడ మాత్రం జీరో కాదు, జీరో రాకూడదు. ఏంది జీరో రాదు, జీరో రాకుండా ఉన్నదాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, 1 3 2 4 తీసుకున్నాడు. డిటర్మినెంట్ 4 1 జా 4, 3 2 జా 6, అంటే 4 మొలకల 2 పోతే -2. అంటే మీరు ఈ ఇన్వర్స్ని పక్కన పెట్టేయండి, ఇక్కడ వరకే టాపిక్, ఇది పక్కన పెట్టేయండి ఈ వర్డ్ అనేది. ఓకే, మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. సున్నాగాన వచ్చిందంటే అది ఏమవుతుంది, సింగులర్ మ్యాట్రిక్స్. ఈ టాపిక్ అంతా ఇది పక్కన పెట్టండి, మళ్ళీ చెప్తాను. ఈ టాపిక్ ఏంటంటే సున్నా రాకుండా ఉన్నదాన్ని, అంటే సున్నా రాకూడదు డిటర్మినెంట్. చూడండి ఇక్కడ -2 వచ్చింది, 4లో కల్లా 6 పోతే -2 వచ్చింది, అంటే ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ బి ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, బాగానే ఉంది. సింగులర్ అయితే ఏంది ప్రాబ్లం, సింగులర్ కాకపోతే ఏంది ప్రాబ్లం? ఇక్కడ చూడండి, సింగులర్ అయిందనుకో మనకి ఆ మ్యాట్రిక్స్ని ఇన్వర్స్ చేయడం కుదరదు. 0 అయిందంటే ఆ మ్యాట్రిక్స్ని ఇన్వర్స్ చేయడము కుదరదు. అదే ఒకవేళ 0 కాకుండా వచ్చిందనుకో ఆ మ్యాట్రిక్స్ని ఇన్వర్స్ చేయడం కుదురుతుంది అనేది ఇక్కడ టాపిక్. ఓకే, క్లియర్. తర్వాత 4 థీరమ్స్ ఉండే, ఆ 4 థీరమ్స్ చెప్పేషన్ ఆఫ్ డిటర్మినెంట్ అండ్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. అది ఒక్క టాపిక్ చెప్పేసి కంప్లీట్ చేసేస్తాను 4 థీరమ్స్ తర్వాత. అర్థమైంది కదా? సింగులర్ మ్యాట్రిక్స్ అంటే దాని డిటర్మినెంట్ 0 వస్తుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే దాని డిటర్మినెంట్ మనకి 0 కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తుంది, కానీ 0 మాత్రం రాకూడదు. ఓకే, అర్థమైందా? ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ థీరం 1, థీరం 2, థీరం 3, థీరం 4 చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనకి ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి డీప్గా ఉంటుందన్నమాట, ఎలా కనుక్కోవాలి ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి అని. ఓకే, థీరం 1, ఇఫ్ ఏ బి ఎనీ గివెన్ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ అనేది ఏదన్నా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ ఏదన్నా కావచ్చు, 1 1 కావచ్చు, 2 2 కావచ్చు, 3 3 కావచ్చు, 4 4 కావచ్చు, 5 5 కావచ్చు. దెన్ ఏ adjoint A ఈక్వల్ టు adjoint A ఈక్వల్ టు డిటర్మినెంట్ A ఐకి సమానం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇదన్నా రెండు ఒకటే. ఇక్కడ అడ్జాయింట్ ఏ చేసినా ఇంటూ ఏ చేసినా లేదా అడ్జాయింట్ ఇంటూ ఏ చేసినా రెండు ఒకటే. మీరు ఇదన్నా ఆర్ లేదా ఇలాగన్నా రాసుకోవచ్చు మీరు, ఏ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఏ ఐకి సమానం అవుతుందని. ఓకే, ఇక్కడ చూడండి, మీరు దీన్ని ఇలాగైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం ఏదో ఒకటి అనుకుందాం, ఏ ఇంటూ జాయింట్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఏ ఐకి సమానం అవుతుంది అనేది ఇక్కడ కండిషన్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మనకి కండిషన్ ఏం చెప్తున్నారంటే డిటర్మినెంట్ ఏ ఐకి సమానం అవుతుంది. ఏ అనేది మ్యాట్రిక్స్ అనమాట. నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకొని అడ్జాయింట్ ఏ, ఇందాక అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి చెప్తున్నప్పుడు అక్కడ మనకు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అనేది రావడం జరిగింది. అంటే ఆ కోఎఫిషియెంట్లు కనుక్కొని దాన్ని ట్రాన్స్పోజ్ చేసి దాన్ని ఇలా ఒక ఎగ్జాంపుల్గా 2 × 2 మ్యాట్రిక్స్ అనేది మీకు చూపించాను. డైరెక్ట్ రాసేసాను అనమాట, మళ్ళీ చేస్తే టైం ఎక్కువ అవుతుంది. అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ డైరెక్ట్ రాసేసాను. ఇక్కడ ఏమో ఏ, అంటే ఈ ఏ ఒక అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇది. ఓకే, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకి డిటర్మినెంట్ ఏ ఐకి సమానం అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ. ఓకే, చూద్దాం మరి డిటర్మినెంట్ ఏ అంటే ఏంది, ఏకి డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఓకే, ఏకి డిటర్మినెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. 5 2 జా 10 -3 4 జా 12. ఇక్కడ 10లో కల్లా 12 పోతే -2, అంటే ఏ డిటర్మినెంట్ వాల్యూ ఎంత వచ్చింది, -2. ఓకే, ఏ ఇంటూ చూడండి, ఏ ఇంటూ ఏ వాల్యూ ఎంత 2 4 3 5. ఓకే, ఇంటూ డిటర్మినెంట్ అడ్జాయింట్ ఏ, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ దీనికి ఏమొచ్చింది మనకి 5. నేను ఇందాక చెప్పాను, ఇదేం కొత్తది కాదు, -3 2 ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందంట, డిటర్మినెంట్ ఏ ఐకి సమానం అవుతుంది. డిటర్మినెంట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి -2. ఐ అంటే ఏంటండి మనకి యూనిట్ మ్యాట్రిక్స్ అని మా అర్థం, అంటే 1 0 0 1. ఇక్కడ 2 × 2 ఆర్డర్ కాబట్టి 2 తీసుకున్నాను. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంటూ కాబట్టి ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో 2 5 జా 10. తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4 3 జా 12. తర్వాత ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలంని 2 4 జా -8. ఇక్కడ మైనస్ రాదు, అడ్జాయింట్ సెట్ 2నే ఉంటుంది. తర్వాత +4 2 జా 8. ఓకే, తర్వాత ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం మల్టిప్లికేషన్ చేయండి. 3 5 జా 15. తర్వాత మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -3 5 జా 15. తర్వాత సెకండ్ రోతో ఈ కాలంని మల్టిప్లికేషన్ చేయండి. 3 4 జా 12.
తర్వాత ప్లస్ 5 2 జా 10 ఈక్వల్ టు ఇక్కడ -2తో మల్టిప్లికేషన్ చేయండి, ఏమొస్తుంది -2 × 1 -2 × 0 స్కేలార్ మల్టిప్లికేషన్ -2 × 0 0 -2 × 1 -2. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బాగా గమనియండి, 10లో కల్లా 12 పోతే -2 కదా. ఓకే, +8 -8 0. ఇక్కడ 15లో కల్లా 15 పోతే 0. ఇక్కడ బిగ్ సింబల్ ఏంది ప్లస్ మైనస్, -12లో కల్లా 10 పోతే -2. ఇదంతా దేనికి సమానమైందండి చూసారా, -2 0 0 -2. ఈ తీరం అదే చెప్తుంది. మీరు మ్యాట్రిక్స్ ఏని అలాగనే అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ని మీరు మల్టిప్లికేషన్ చేస్తే దేనికి డిటర్మెంట్ ఏ ఐకి సమానమవుతుంది అని చెప్పడమే థీరం 1. ఓకే, ఇప్పుడు థీరం 2 చూద్దాం. ఇఫ్ ఏ అండ్ ఆర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద సేమ్ ఆర్డర్ దెన్ ఏ ఇంటూ బి దెన్ బి ఇంటూ ఏ ఆర్ ఆల్సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ స్క్వేర్ ఆర్డర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నీకు ఒక ఏ మ్యాట్రిక్స్ ఉంది, దీనికి ఎగ్జాంపుల్ చెప్పలేని చాలా లాంగ్ ఉంటుంది. ఏ మ్యాట్రిక్స్ ఉంది, బి మ్యాట్రిక్స్ ఉంది. అంటే ఏ మ్యాట్రిక్స్ డిటర్మెంట్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డిటర్మెంట్ వచ్చే వాల్యూ, బికి డిటర్మెంట్ వాల్యూ. మరి దీని వాల్యూ అంటే 0 ఎందుకంటే 0 కాకూడదు. ఇక్కడ అదే చెప్తున్నది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే 0 కాకుండా మిగతావి కానీ వచ్చింది అనుకో, దీని డిటర్మెంట్ మీరు ఆ రెండింటిని ఇప్పుడు ఏ ఇంటూ బి చేసిన బి ఇంటూ ఏ చేసిన ఆ డిటర్మెంట్ వాల్యూస్ సేమ్ వస్తాయి అని చెప్పడమే థీరం 2. చూడండి, దీని డిటర్మెంట్ కానీ 0 మాత్రం రాకూడదు, దీని డిటర్మెంట్ 0 రాకూడదు, దీని డిటర్మెంట్ 0 రాకూడదు, వేరేటివి రావచ్చు. ఈ రెండు సపరేట్గా మళ్ళీ మీరు డిటర్మెంట్ కనుక్కున్న తర్వాత ఆ రెండింటిని ఏ ఇంటూ బి చేసి లేకుంటే బి ఇంటూ ఏ చేసిన రెండు ఆన్సర్లు సమానం వస్తాయి అని చెప్పడమే థీరం 2. థీరం 3 చూడండి. The determinant of the product of matrices is equal to product of their represent determinants such that ఇక్కడ చూడండి, ఏ ఇంటూ డిటర్మెంట్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు డిటర్మెంట్ ఏ ఇంటూ డిటర్మెంట్ బి వేర్ ఏ అండ్ బి ఆర్ సేమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది సేమ్ ఆర్డర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి వచ్చిన మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది కదా. ఇగో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. అలాగే ఈ రెండు మ్యాట్రిక్స్లను మీరు కానీ మల్టిప్లికేషన్ చేస్తే ఓ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్కి డిటర్మెంట్ కనుక్కుంటే దేనికి సమానం అవుతుందంట, సపరేట్గా మళ్ళీ డిటర్మెంట్ ఏకి అలాగే డిటర్మెంట్ బికి సమానం అవుతుంది అని చెప్పడమే ఇది ఆన్సర్. ఓకే, ఈ థీరం డెఫినేషన్ అంటే డిటర్మెంట్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు డిటర్మెంట్ ఏ ఇంటూ డిటర్మెంట్ బికి సమానం అవుతుంది. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చెప్దాం. తర్వాత ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ 4. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్వర్టబుల్ ఇఫ్ ఓన్లీ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇందాక నేను సింగులర్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ రాపించాను. ఈ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే 0 కానప్పుడు మాత్రమే. నీకు ఇందాక నేను అదే చెప్పినది, 0 కానప్పుడు మాత్రమే అది ఇన్వర్టబుల్ అవుతుంది, లేకపోతే లేదు. 0 వచ్చింది అనుకోండి అది ఇన్వర్టబుల్ కాదు. ఓకే, 0 వచ్చింది అనుకోండి అది ఇన్వర్టబుల్ చేయడానికి కుదరదు. అదే మనకి 0 కానీ రాకుండా వేరే నెంబర్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఇన్వర్టబుల్ అవుతుంది. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అండ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఏ ఈజ్ నాన్ సింగులర్. అంటే 0 కాకుండా రావాలి మ్యాట్రిక్స్ మనం డిటర్మెంట్ కనుక్కుంటే. అలా వచ్చింది అనుకో దాన్ని నాన్ సింగులర్. అలా నాన్ సింగులర్ ఉన్న మ్యాట్రిక్స్ని మనం ఇన్వర్టబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ థీరం 1 అంటే దీనికి ఫార్ములా ఉంటుంది, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్కి ఫార్ములా ఉంటుంది. దాన్ని ఎలా కనుక్కోవాలి చూద్దాం. ప్రూఫ్ థీరం 1 ప్రకారం వెళ్దాం. ఇగో థీరం 1, ఏ అడ్జసెంట్ ఏ ఈక్వల్ టు డిటర్మెంట్ ఐ చూపించాను ఇందాక ఎలా ప్రూవ్ అయిందని. ఓకే, ఇక్కడ మోడలస్ కాదు, ఏంటిది ఇది మనకి డిటర్మెంట్ ఏ కదా. ఈ డిటర్మెంట్ ఏ ఐ పక్కన ఇంటూ యూతలకు వస్తే డివైడెడ్ బై కదా. ఓకే, ఏ ఇంటూ 1 డిటర్మెంట్ ఏ డివైడ్ కదా మనకు చేస్తుంది కదా. ఓకే, తర్వాత అడ్జాయింట్ ఏ చూడండి, ఇది ఇంటూ యువతలకపోతే డివైడెడ్ బై. నువ్వు ఎక్కడైనా చేసుకోవచ్చు, దీని కింద చేసుకోవచ్చు, దీని కింద చేసుకోవచ్చు, నీ ఇష్టం, ఏం పర్లేదు. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ డిటర్మెంట్ ఏ పోయింది కదా ఇంటూ, కాబట్టి యువతలకు వస్తే డివైడెడ్ బై అయ్యింది కాబట్టి 1 డివైడ్ అని రాస్తాను. అందుకే నేను సపరేట్గా ఈ రెండింటికి సంబంధం లేకుండా. ఓకే, 1 డిటర్మెంట్ ఏ. తర్వాత ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, ఐ అనేది మిగులుతుంది. టెక్స్ట్ బుక్లో వేరే విధంగా ఉండొచ్చేమో కానీ ఇది మీకు బెటర్ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ ఐ అంటే ఏంటండి, యూనిట్ మ్యాట్రిక్స్. ఇగో యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఇది. ఎప్పటికీ
ఎందుకనే సరే గుర్తుపెట్టుకోండి, యూనిట్ మ్యాట్రిక్స్ ఆల్వేస్ 1. అంటే నువ్వు యూనిట్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ కనుక్కుంటే ఆన్సర్ ఎప్పుడు 1. అది 2x2 కానీ 3x3 కానీ 4x4 కానీ 5x5 కానీ 6x6 కానీ 7x7 కానీ ఏ ఆర్డర్లో ఉన్న యూనిట్ మ్యాట్రిక్స్ నీకు దాని ఆన్సర్ 1 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే therefore I equal to 1, ఆల్వేస్ 1. చూడండి, అంటే A ఇంటూ 1 బై డిటర్మినెంట్ A అడ్జాయింట్ A ఈక్వల్ టు I వాల్యూ ఎంత 1 కదా. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది మనకి, ఇంటూ అవతలకపోతే డివైడెడ్ బై, కాబట్టి 1 బై డిటర్మినెంట్ A అడ్జాయింట్ A ఈక్వల్ టు 1 బై A. చూడండి, ఇది ఇంటూ A అవతలకపోతే డివైడెడ్ బై, కాబట్టి డివైడెడ్ బై A రాశాను 1 బై. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలుసండి మనకి, 1 బై A పవర్ ఆఫ్ M ఈక్వల్ టు A పవర్ ఆఫ్ మైనస్ M కదా. ఓకే, ఇప్పుడు 1 బై డిటర్మినెంట్ A అడ్జాయింట్ A ఈక్వల్ టు 1 బై A అంటే ఏంటండి, అంటే 1 బై Aని ఏమని రాసుకోవచ్చు, A పవర్ ఆఫ్ మైనస్ 1గా రాసుకోవచ్చు కదా. A పవర్ ఆఫ్ మైనస్ 1, ఇదే మనకి ఆన్సర్. ఇదే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఒక మ్యాట్రిక్స్ని ఇన్వర్స్ చేయాలంటే ఫార్ములా ఏంటిదంటే 1 బై డిటర్మినెంట్ A అడ్జాయింట్ A ఈక్వల్ టు A ఇన్వర్స్. అర్థమైందా? ఇగో అంతెందుకు, ఇక్కడ డిటర్మినెంట్ కనుక్కున్నాం -2, అడ్జాయింట్ A కూడా ఇన్నే ఉంది. ఏంది, అడ్జాయింట్ A కూడా ఇక్కడనే ఉంది. మనము 1 బై డిటర్మినెంట్ చేసి వాటికి ఆన్సర్స్ కనుక్కుంటే సింపుల్గా అయిపోతుంది. ఎగ్జాంపుల్గా ఇదే అనుకోండి, అంటే ఏమొస్తుంది, 1 బై డిటర్మినెంట్ A వాల్యూ ఎంత మనకి, ఇక్కడ మనకి -2. ఓకే, తర్వాత ఇంటూ అడ్జాయింట్ A, అడ్జాయింట్ వాల్యూస్ ఎంత ఉంది, ఇందాక మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, అదే ఇది -3 4 2. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇంటూ చేస్తే ఏమొస్తుంది చూడండి మనకి, సింపుల్గా ఇవి రెండు మల్టిప్లికేషన్ చేయండి, అంటే 5/2 వస్తుంది, -5/2, 2 1 మైనస్ క్యాన్సల్, 2 1 2 2 అంటే 2 వస్తుంది. ఇదేమో ఏమొస్తుంది, మైనస్ క్యాన్సల్ 3/2 వస్తుంది. ఇదేమో మైనస్ ఇక్కడ మైనస్ లేదులేండి, 2 క్యాన్సల్ అయిపోతే -1. ఇగో ఇదే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అనమాట. అంటే ఒక మ్యాట్రిక్స్ ఇగో ఈ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ చేస్తే ఏమవుతుందంటే -5/2 2 -5/2 3/2 2 -1 అవుతుంది. ఓకే, సింపుల్గా ఇక్కడ డిటర్మినెంట్ ఇన్వర్స్ ఏ అంటే మనకి ఏం కావాలి, 1 బై డిటర్మినెంట్ ఏ కావాలి, అలాగనే అడ్జసెంట్ ఏ కావాలి, అడ్జాయింట్ ఏ కావాలి. అడ్జాయింట్ ఏ అంటే ఏంది మనం మాట్లాడుకునేది, మనకి ఏంది మైనర్ కనుక్కోవాలి, మైనర్తో పాటు కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, ఆ కో ఫ్యాక్టర్స్ని మనము ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే వాల్యూసే అడ్జాయింట్ ఏ. ఇందాక నేను చెప్పాను కాబట్టి ఇక్కడ రాసేసాను ఎగ్జాంపుల్గా. ఓకే స్టూడెంట్స్, ఇలా చేస్తే మనకి ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, ఇది థీరం 1 ప్రకారం తీసుకున్నాను నేను. ఇక్కడ ఇది ఇంటూ అవతలపోతే డివైడ్ అయింది, ఆ డివైడ్ పక్కన ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎప్పుడు 1 అవుతుంది కాబట్టి 1 రాసేసాను. ఓకే, తర్వాత ఇక్కడ ఏ ఇంటూ అవతలపోతే డివైడ్ అయింది, ఆ డివైడ్ని మనం ఏం రాసుకోవచ్చు, ఏ పవర్ ఆఫ్ ఎమ్ని ఏ పవర్ ఆఫ్ -1గా రాసుకున్నాం, అదే ఇన్వర్స్ అయిపోయింది. ఆ ఇన్వర్సే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఈ రెండు కావాలి మనకి, ఆ ఇన్వర్స్ ఏ కావాలి అంటే. ఓకే స్టూడెంట్స్, నో డన్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ టాపిక్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇది వచ్చేది 8 మార్క్స్కి అంతే, ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి ఇది 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఇదే వస్తుంది ఖచ్చితంగా, ఈ మెథడ్ మీదనే మీకు 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ 8 మార్క్స్ చేయాలంటే ఫస్ట్ దానికంటే ముందర ఈ కండిషన్ అనేది తెలుసుకోవాలి. అప్లికేషన్స్ ఆఫ్ డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రిసెస్ అంటే నువ్వు అప్లికేషన్ అనేది ఉంది ఒక 2 టాపిక్స్, అవి నువ్వు డిటర్మినెంట్ కనుక్కోవాలన్నా మ్యాట్రిక్స్ని సాల్వ్ చేయాలన్నా నీకు ఒక కండిషన్ అనేది ప్రూవ్ అవ్వాలి. ఏంటిది అది చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రిక్సెస్ ఫర్ సాల్వింగ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ అని రావడం జరిగింది. లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఇలా మ్యాట్రిక్స్గా రాసుకోవచ్చు, అది మనకు తెలిసిన విషయమే. ఓకే, మ్యాట్రిక్స్లో కూడా చేసాం. ఓకే, అంటే ఈ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంది, పవర్ 1 ఉండాలి. ఏముండాలి, పవర్ మనకి 1 ఉండాలి. అలాంటి వాటిని మనము లీనియర్ ఈక్వేషన్ అని మాట్లాడతాం. ఈక్వల్ టు 0 కూడా ఉండాలి, అంటే పవర్ 1 ఉండాలి. స్క్వేర్ కానీ క్యూబ్ కానీ పవర్లు అనేది ఉండకూడదు. అలా ఉందంటే అది లీనియర్ ఈక్వేషన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఒక లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఈ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే కండిషన్ చెప్తున్నారు, ఇన్ 2 or 3 వేరియబుల్స్, ఏమన్నా వేరియబుల్స్ 2 అని 2 కానీ, ఫర్ చెకింగ్ ద కన్సిస్టెంట్ ఆఫ్ సిస్టమ్ లీనియర్, కన్సిస్టెంట్ ఇన్
ఇన్కన్సిస్టెంట్ అని 2 కండిషన్స్ ఉంటాయి. మనకి 10th క్లాస్లో ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో గ్రాఫ్ గీయాలి అంటే లేదా ఒక ప్రాబ్లం చేయాలి అంటే అది గ్రాఫ్ ప్రకారం కండిషన్ అన్న అవ్వాలి, లేదా ఒక లైన్ మీద ఒకటి రావచ్చు అని ఉండాలి, ప్యారలల్ మాత్రం రాకూడదు అని మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం. నేను 10th క్లాస్ వీడియోస్లో కూడా చెప్పాను. దీనికి ఒక సపరేట్ ఇంట్రడక్షన్ క్లాసే ఉంటుంది. అర్థమైందా? కన్సిస్టెంట్ అంటే కలుసుకోవడం, ఇన్కన్సిస్టెంట్ అంటే కలుసుకోకపోవడం. అంటే ఇక్కడ కోఇన్సిడెంట్ అంటే ఒక దాని మీద ఒకటి రావడం. ఓకే, క్లియర్. ఇలా కన్సిస్టెంట్ అవ్వాలి అంటే ఆ లీనియర్ ఈక్వేషన్స్ నీకు కన్సిస్టెంట్ అవ్వాలి. కన్సిస్టెంట్ అవుతనే నీకు సొల్యూషన్స్ ఉన్నట్టు. కన్సిస్టెంట్ కాలేదంటే సొల్యూషన్స్ లేవు అని అర్థం. ఓకే, కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ సిస్టమ్, ఏ సిస్టమ్ ఈక్వేషన్ ఈ సెడ్ టు బి కన్సిస్టెంట్ ఇట్స్ సొల్యూషన్ 1 or more ఎగ్జిట్స్. అంటే నీకు సొల్యూషన్ ఒకటి కానీ దండిగా కానీ వచ్చినాయంటే అవి కన్సిస్టెంట్ సిస్టమ్. అంటే నువ్వు వాటికి ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు ఈ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్తో అని కండిషన్. ఇక్కడ ఎప్పుడు నీకు ఒక్క సొల్యూషన్ రావాలి లేదా దండిగా సొల్యూషన్స్ అన్న రావాలి. అలా ఒక్క సొల్యూషన్ ఎలా వస్తుంది, దండిగా సొల్యూషన్స్ ఎలా వస్తాయని మనకు ఎలా తెలుస్తుందంటే అందుకోసమే A1/A2 B1/B2 C1/C2 అంటే ఒక ఈక్వేషన్ నీకు 2 ఈక్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇగో ఇక్కడ 3 ఈక్వేషన్లు ఇచ్చారు కదా, మనకి 2 ఇవ్వడం 2x + 4y = 6, అలాగనే 3x + 5y = 7. ఇప్పుడు ఇవి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఈక్వేషన్స్కి మనము A1/A2 B1/B2 C1/C2 చేద్దాం. అంటే 2/3 = 4/5 = 6/7 చేసేసాను. అంటే ఇప్పుడు చూడండి 2/3 సమానమైందా, 4/5 సమానమైందా, 6/7. అంటే ఇది అనేది దీనికి సమానమైందా, ఇది అనేది దీనికి సమానమైందా, ఏ దానికి ఒకదానికి ఒకటి ఈక్వల్ టు లేదు. అంటే నాట్ ఈక్వల్. అంటే ఈ 2 ఈక్వేషన్స్కి మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? అన్ని నాట్ ఈక్వల్స్ వస్తే ఓన్లీ 1 సొల్యూషన్. అంటే నువ్వు ఈ 2 ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ పరంగా రాసుకొని అప్పుడు ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ మెథడ్ ఉపయోగించి లేదా గాస్ మెథడ్ ఉపయోగించి నువ్వు ఈ మ్యాట్రిక్సెస్కి సొల్యూషన్ ఈ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ కనుక్కోవచ్చు అని ఇక్కడ అర్థం, మీనింగ్. ఓకే, ఇప్పుడు ఒకవేళ అన్ని ఈక్వల్ టు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు 6 4 అలాగనే 8 అలాగనే ఇక్కడ 12 ఉంది. ఇప్పుడు A1/A2 B1/B2 చేద్దాం. కన్సిస్టెంట్ అంటే ఇదే. అన్ని నాట్ ఈక్వల్ టు వచ్చిందనుకో కన్సిస్టెంట్, అన్ని నాట్ ఈక్వల్స్ వచ్చిందనుకో కన్సిస్టెంట్, అన్ని ఈక్వల్ వచ్చినాయనుకో కన్సిస్టెంట్. 2 రకాలు. ఇప్పుడు చూడండి A1/A2 B1/B2 C1/C2 చేద్దాం. అంటే ఇది A1A2 B1B2 C1C2 చూడండి 2/4 4/8 6/12 2 1 जा 2 2 जा 4 1 जा 4 2 जा 6 1 जा 6 2 1/2 = 1/2 = 1/2. అంటే ఇక్కడ అన్ని ఈక్వల్ వచ్చినాయి. అంటే ఈ ఈక్వేషన్కి చెప్పలేని ఆన్సర్స్ ఉన్నాయి అని అర్థం. అంటే నువ్వు ఆ మెథడ్ని ఉపయోగించి నువ్వు ఎన్ని సొల్యూషన్స్ అన్నా కనుక్కోవచ్చు అని మీనింగ్. ఓకే, ఎప్పుడు ఇది అలా ఎప్పుడు కన్సిస్టెంట్ అయినప్పుడు. కన్సిస్టెంట్ అంటే ఏంది? అన్ని నాట్ ఈక్వల్ అన్నా రావాలి వాటి కోఎఫిషియెంట్స్ మనకి. ఓకే, లేదా అన్ని ఈక్వల్ అన్నా రావాలి. అలా ఈక్వల్గా అలాగనే నాట్ ఈక్వల్గా వచ్చినప్పుడు మాత్రమే అవి కన్సిస్టెంట్ అవుతాయి. అలా కన్సిస్టెంట్ అయినప్పుడే నువ్వు మెథడ్ అంటే ఇప్పుడు చెప్తాను. ఆ మెథడ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉంది కదా, మనం ఇందాక నేర్చుకున్నాం. ఆ మెథడ్తోనే అంటే ఈ మెథడ్తోనే మనము గాస్ మెథడ్తోనే మనము ఆ XY అంటే ఈ ఈక్వేషన్లోని XY వాల్యూస్ కనుక్కోవచ్చు. ఒకవేళ ఇన్కన్సిస్టెంట్ అయితే నువ్వు ఈ మెథడ్ ఉపయోగించక్కర్లేదు. అది ఇక్కడ టాపిక్. ఏంది ఇన్కన్సిస్టెంట్ అంటే చూద్దాం ఇప్పుడు. A system of equation is said to be inconsistent if solutions does not exist. అంటే 2x + 4y తర్వాత ఒక 9 తీసుకుందాం. ఓకే, తర్వాత 2x + 4y = 10 తీసుకుంటాను. ఇప్పుడు A1/A2 B1/B2 చేద్దాం. 2/2 అలాగనే = 4/4 = 9/10. 2 2 క్యాన్సల్ 4 4 క్యాన్సల్ 9 క్యాన్సల్ కాదు ఇది కదా. అంటే 1/1 = 9/10 ఇంకా ఆన్సర్. అంటే ఇక్కడ చూడండి
ఇక్కడేమో ఈక్వల్ టు, ఇక్కడేమో నాట్ ఈక్వల్ టు కదా. అంటే ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వచ్చిందనుకో ఇన్కన్సిస్టెంట్. అంటే ఈ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ లేవు కాబట్టి నువ్వు వీటిని మ్యాట్రిక్స్ పరంగా రాసుకొని నువ్వు సొల్యూషన్స్ కనుక్కోక్కర్లేదు. ఎప్పుడు కనుక్కోవాలి నువ్వు అంటే కన్సిస్టెంట్ అయినప్పుడే, అలాగనే ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే లేదా ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ ఉపయోగించి మనము ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఓకే, ఒకవేళ ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వచ్చిందనుకో అప్పుడు మనకి డస్ నాట్ ఎగ్జిట్, ఇన్కన్సిస్టెంట్ అయిందంటే నువ్వు సొల్యూషన్స్ కనుక్కోక్కర్లేదు. ఓకే మరి అవునన్నా సొల్యూషన్స్ కనుక్కోవాలి లేదా అని చెప్తున్నావు కదా, ఏంది టాపిక్ ఇక్కడ ఎలా కనుక్కోవాలి? ఇక్కడ ఇదే టాపిక్, ఇక్కడ చూడండి, ఇంకా ఇదే లాస్ట్ టాపిక్. ఇంకా ఇంట్రడక్షన్ క్లాస్లో చాలా టైం పట్టింది, చాలా పెద్ద ఇంట్రడక్షన్ క్లాస్. నేను అనుకోలేదు ఇంత పెద్దగా ఉంటుందని. ఏమంటే పాయింట్ ఇంటర్ చేసే తలకల్లా ఇబ్బంది అయింది. సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అంటే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్తో ఉపయోగించుకొని మనము లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్స్ అనేటివి కనుక్కుంటాం. ఆ ఎక్స్ వై వాల్యూ, దీన్ని మనము గాస్ మెథడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. కన్సిడర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. అవి 2 అన్న ఉండొచ్చు, 3 అన్న ఉండొచ్చు, నీ ఇష్టం. ఇక్కడ 3 తీసుకున్నాం అంటే ఇదే 3 మీదనే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి. 3 ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఈ 3 వేరియబుల్ వాల్యూస్ ఒకటే ఉంటుంది కాబట్టి ఎక్స్ వై జెడ్ ఒక్కసారి రాసుకుంటాం. ఈ D1 D2 D3 అంటే ఈ ఈక్వేషన్స్ ఆన్సర్స్ మనం D1 D2 D3 అనుకుంటాం. అలాగనే దీని లోపల చూడండి A1 B1 C1 A2 B2 C2 అలాగనే A3 B2 C3 ఇవి వేరు వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ సపరేట్ మ్యాట్రిక్స్ రాసుకున్నాం. దాన్ని ఏమో వీటి వేరియబుల్స్నేమో ఎక్స్, అలాగనే వాటి ఆన్సర్స్ని బి అనుకుంటాం. మరి మనకు ఒక కండిషన్ ఉందండి. దెన్ దిస్ సిస్టమ్ ఈక్వేషన్ కెన్ బి రైట్ అండ్ ఈ రెండింటిని కానీ ఇంటూ చేస్తే మనకి బీకి సమానం అవుతుంది. ఇగో చూడండి అన్ని ఇంటూలోనే ఉంటాయి కదా. వేటికి సమానం అవుతాయి? B1 B2 B3 D1 D2 D3కి సమానం అవుతాయి కదా. అంటే ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇంటూలోనే ఉంటాయి కదా. ఓకే, ఇవన్నీ ఇంటూ చేస్తే మళ్ళీ ఇదే రావడం జరుగుతుంది, D1 D2 D3. ఓకే, ఇవి మన ఆన్సర్స్కి సమానం అవుతాయి. అందుకే A ఇంటూ ఈక్వల్ టు B అని రాయడం జరిగింది. ఓకే, మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, A ఇంటూ బి. ఓకే, మనకి ఇప్పుడు ఏం కావాలి? ఎక్స్ అంటే ఎక్స్ వై వాల్యూస్ కావాలి కదా, ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కావాలి కదా. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉండాలి, ఏ వాల్యూ ఇక్కడ ఉండకూడదు. అంటే ఇది ఏం చేస్తుంది? ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, అంటే ఎక్స్ ఈక్వల్ టు బి బై ఏ. ఓకే, మనం బి బై ఏని ఏమని రాసుకోవచ్చు అండి? 1/a పవర్ ఆఫ్ m ఈక్వల్ టు a పవర్ ఆఫ్ -mగా రాసుకోవచ్చు. అంటే బిని మనం ఏమని రాసుకోవచ్చు? ఎక్స్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇన్వర్స్. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి అంటే మనం ఏం చేయాలి? బితో మల్టిప్లికేషన్ చేయాలి, అలాగనే ఏ ఇన్వర్స్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏందండి? ఇందాకనే చెప్పాను. అంటే ఏంది మనం మాట్లాడుకుంది 1/, డిటర్మినెంట్ ఏ అడ్జాయింట్ ఏ అని. అంటే ఇప్పుడు మనము ఈ ఏ ఇన్వర్స్ అంటే ఈ కండిషన్ ప్రకారం కనుక్కొని మళ్ళీ బీతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూస్ రావడం జరుగుతుంది. ఇది అన్నమాట స్టూడెంట్స్. ఎప్పుడు ఇది అంత మెథడ్ చేయాల్సింది మనము కన్సిస్టెంట్ అయినప్పుడు మాత్రమే. అంటే అన్ని నాట్ ఈక్వల్ అన్న రావాలి వాటి A1 A2లు, లేదా ఒకటి అన్ని ఈక్వల్ అన్న రావాలి. ఇలా వస్తే మాత్రమే మనం ఈ మెథడ్ ఉపయోగించుకొని మనం కనుక్కుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఇందాక ఎలా వచ్చిందో చెప్పాను కదా. ఆ ఇన్వర్స్ని ఇది కనుక్కున్న తర్వాత బీతో మల్టిప్లికేషన్ చేయాలి, అంటే D1 D2 D3తో మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేస్తే ఆటోమేటిక్గా నీకు ఎక్స్ వాల్యూస్ అనేటివి రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. ఇది ఇంట్రడక్షన్ క్లాసు. ఇది జేఈకి ఎంసెట్కి చాలా ఉపయోగపడుతుంది. నేను పాయింట్ ఆఫ్ తీసి మీకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు యూస్ఫుల్గా ఉంటే మీరు షేర్ చేయండి ఖచ్చితంగా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నేను మీకోసం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.